ఇండియాలోనే అతి తక్కువ ధరలకి రత్నాలనందించే ఏకైక సంస్థ 6JVR. అందరూ కూడా ఏకగ్రీవంగా సాగర్ గారినే ఎన్నుకున్నారు అంటే వాళ్ళు విమర్శించే వాళ్ళు కానీ ఎవరైతే పోటీ ఉంటుందో ముగ్గురు నలుగురు వ్యక్తులు నాకు ఆ రోజుకి 10 సంవత్సరాల కాలం ఉంది. సాగర్ సీనియర్ మోస్ట్ అయినా పాత ప్రభుత్వం విద్యాసాగర్ లాంటి నోరేసుకుని పడిపోయే ఒక ఉద్యోగ సంఘ లీడర్ని ఇబ్బంది పెట్టి మిమ్మల్ని సైలెంట్ చేసేశారు అనేది బయట వాళ్ళు. నన్ను సైలెంట్ చేయటం అనేది నేను ఏదన్నా పాత్ర పోషించో లేకపోతే కమిటీలో ఉండో సైలెంట్ చేస్తే యూ హ్యావ్ టు పుట్ దట్ క్వశ్చన్ టు సాగర్. మీరు ఎందుకు సైలెంట్ అయ్యారు? ఇక్కడ ఏంటంటే సాగర్ని అవాయిడ్ చేసి ఉండొచ్చు. ఏ ప్రభుత్వం వస్తే ఆ ప్రభుత్వానికి కావాల్సిన నాయకులకి పెద్దపేట, ఏ ప్రభుత్వం రావాలి అనుకునేది ఈ నాయకత్వం అందరూ కలిసి తీసుకున్న నిర్ణయం. అసలు మీకు ప్రభుత్వానికి ఏం సంబంధం? రోజు ప్రభుత్వంతో సామరస్య ద్వారంలో ఉండాల్సిన అవసరం ఉంది. సామరస్యంగా ఎక్కడ ఉండాలి, రాజీ ధోరణ ఎక్కడ ఉండాలి, ఈ గీత ఏంటనేది క్షుణ్ణంగా తెలుసు. సిటిజన్ ఆఫ్ దిస్ కన్నా మాతృభాష అనేది ఉండాలి. The man who speaks one language is one person. The man who speaks two languages is two persons. The man who doesn't speak his mother tongue is no person. ఆర్టీసీలో ఉన్న 50,000 మంది ఉద్యోగుల్ని ప్రభుత్వంలో తీసుకొచ్చారు. మేము ఆహ్వానిస్తున్నాం, కానీ డబ్బులు లేకుండా ఇవన్నీ ఎట్లా చేస్తాం? రాష్ట్రంలోని ప్రతి వ్యవస్థ చిన్నభిన్నమైన పరిస్థితి, రాజధాని లేని పరిస్థితులు, ఒక్క రోడ్డు కూడా అంటే ఇన్వెస్ట్మెంట్స్ జరగలేదు. సాయి మీరు ఏ స్టేడియం చూడండి, 5 సంవత్సరాలు దానికి కావాల్సిన ఒక చిన్న రూపాయి కూడా ఇవ్వాలి. మనం చెప్తే వినే ప్రభుత్వం వచ్చింది అన్నారు. 1 year అయింది. ఈ 1 yearలో ఎన్నిసార్లు మీరు ప్రభుత్వం దగ్గరికి వెళ్ళి మీ డిమాండ్లో మీకు రావాల్సినవో తేవాల్సినవో ఎన్నిసార్లు మాట్లాడారు? ఈ ప్రభుత్వంలో స్వేచ్ఛాయుత వాతావరణం ఉంది. అనుభవం గల ముఖ్యమంత్రి, ఆయన దగ్గర తీసుకెళ్తున్నాం, కొంత సమయం ఇస్తున్నాం. ఉండదు. ఏపీ ఎన్జిఓస్ అనేది ఈ రాష్ట్రంలోనే అతిపెద్ద సంఘం. వెనకాల కెపాసిటీ అంతో బాధ్యత కూడా అంతే ఉంటుందని చెప్పి మేము భావిస్తున్నాం. సుమన్ టీవీ ప్రేక్షకులకి నమస్కారం. ఈరోజు నాతో ఉన్న గెస్ట్ 30 ఏళ్ల క్రితం అతి చిన్న యూనియన్లో ఒక సాధారణ మెంబర్గా ఉండి ఇప్పుడు ఎంటైర్ అంటే సౌత్ ఇండియాలోనే ఒక పెద్ద యూనియన్ అది. అటువంటి పెద్ద యూనియన్ ఆంధ్రప్రదేశ్కి ఆ యూనియన్కి అధ్యక్షుడిగా ఎదిగారు. ఆయన ఏపీ ఎన్జీజీఓస్ అధ్యక్షుడు విద్యాసాగర్ గారు. సో ఆయన ప్రస్తుతం నాతో ఉన్నారు. ఆయన నూతన అధ్యక్షుడిగా ఎంపికయ్యారు. 30 ఏళ్ళు బట్టి ఎన్నో పోరాటాలు, మొత్తం ఎంటైర్ ఎంప్లాయీస్ కోసం ఆయన ఎన్నో పోరాటాలు చేశారు. ఎంతోమందితో ఆయన విమర్శలు ఎదుర్కొన్నారు. అలాగే ఆయన పోరాట పటిమ ద్వారా ఉద్యోగులు చాలామంది లబ్ధి పొందిన పరిస్థితి కూడా ఉంది. సో అందరికీ సుపరిచితులు, దాదాపుగా ఒక 12-13 లక్షల మంది ఉన్న అతిపెద్ద యూనియన్కి ఏకగ్రీవ అధ్యక్షుడిగా ఎన్నికైన విద్యాసాగర్ గారు మనతో ఉన్నారు. సార్ నమస్తే. నమస్తే. ఇంట్రడక్షన్ వరకు ఓకే, బట్ మీరు ఇంకొక అడ్వాన్స్గా శుభాకాంక్షలు ఒకటి చెప్పాలనుకుంటున్నాను. ఫస్ట్ మీరు నూతన అధ్యక్షుడిగా ఏపీ ఎన్జీఓస్ అధ్యక్షుడు అయినందుకు మీకు శుభాకాంక్షలు. దాంతోపాటు అడ్వాన్స్గా మరొక శుభాకాంక్షలు చెప్పాలి. మీరు పర్మిషన్ ఇస్తే చెప్తాను. చెప్పండి. 4 ఏళ్ల తరువాత కాబోయే ఎమ్మెల్సీ విద్యాసాగర్ గారికి అడ్వాన్స్ శుభాకాంక్షలు చెప్పచ్చా? చెప్పకూడదు. ఎందుకు సార్? అంటే ప్రజల్లో ఏముందంటే, అంటే నాకు ఎందుకు వచ్చిందండి ఈ డౌట్, ప్రజల్లో ఏముందంటే ఏపీ ఎన్జీఓస్ అని ఒక స్ట్రాంగెస్ట్ యూనియన్లో ఎవరైతే అధ్యక్షులు అయ్యారో వాళ్ళు ఖచ్చితంగా పొలిటికల్ టర్న్ తీసుకుంటారు, ఎమ్మెల్సీ అవుతారు, లేదా ఏదో ఒక పెద్ద పొజిషన్లో ఉంటారు పార్టీస్కి. అవటం తప్పని నేను అన్నాను. మా ఎన్జిఓస్ ఫౌండర్ ఆమనగంటి శ్రీరాములు గారు, ఆయన రాష్ట్ర అధ్యక్షుడి తర్వాత ఏలూరు శాసనసభ్యుడిగా పోటీ చేసి గెలిచారు. తర్వాత శాసన మండలి సభ్యులుగా చేశారు. తెలంగాణలో కానీ మిగతా రాష్ట్రాల్లో కానీ ఉద్యోగ సంఘాల నాయకులు మీడియా నుంచి అవుతూ ఉంటారు, సైంటిస్టుల నుంచి అవుతుంటారు, డాక్టర్స్ నుంచి అవుతుంటారు, అలాగే ఉద్యోగుల నుంచి, ఉద్యోగ సంఘాల నాయకుల నుంచి కూడా అవుతుంటారు. అవటం తప్పులేదు. అన్నీ తెలిసి అన్నీ చేసి ప్రజాబాహుల్యంలో ఉన్న వ్యక్తులుగా వారికి ఆ అవకాశం ఇది ఉంటుంది. నేను మై కాన్సెప్ట్ ఇస్ డిఫరెంట్. ఇది ఒక రకంగా బిల్ట్-ఇన్ టెక్నాలజీ అనమాట. మన పని మనం చేసుకుంటూ వెళ్ళిపోవటం. యూ డోంట్ లుక్ ఎట్ ద థింగ్స్. ఒక మనిషికో, ఒక వ్యక్తికో, ఒక వ్యవస్థకో మనం పని చేసుకుంటూ వెళ్తే ఆ పని వారికి మంచి చేయాలి. దానికి సంబంధించిన ఏదైనా మనకు అంటుకుంటే మంచి అది అంటుకుంటుంది, చెడైనా మంచి అయినా యాస్ ఇట్ విల్ అట్రిబ్యూటెడ్ టు యూ అండ్ ఇట్ విల్ కమ్ టు అస్. నేను అది అనుకునే వ్యక్తులు కానీ ఇది పర్టికులర్గా దీది ఉండాలి అని దానికోసం పనిచేసే పరిస్థితి ఉండదు. ఇంకొక ముఖ్యమైన లక్షణం ఏంటంటే ఉద్యోగ సంఘాల నాయకుడికి ఉండాల్సిన ముఖ్య లక్షణం ఏంటంటే, అతి ముఖ్య లక్షణం, రేపు నువ్వు రిటైర్ అయినాక ఏదన్నా ఉంటే నువ్వు వేరియస్ రంగాల్లో నువ్వు సేవా రంగంలో ఉండొచ్చు, ఇంకోటి చేయొచ్చు, కానీ ఉద్యోగ సంఘాల నాయకుడిగా ఉన్నప్పుడు
నేను ఈ పోస్టుకి వెళ్ళాలి అని ఏ ఉద్యోగ సంఘాల నాయకుడిగా అనుకుని పనిచేస్తే అది ఉద్యోగ సంఘానికి ఉద్యోగ వ్యవస్థకి నష్టం చేస్తుందనే భావం పూర్తిగా ఉన్న వ్యక్తిని నేను. అందుకని దేని మీద అనుకుని పనిచేసి దేంట్లోకి దానికోసం అని చెప్పి పనిచేయను. ఇవాళ ఇందాక మీరు చెప్పినట్లు అతి చిన్న డిపార్ట్మెంట్ ఎన్సీసీ డిపార్ట్మెంట్లో ఒక జూనియర్ అసిస్టెంట్గా బిగిలిన నేను ఇవాళ ఏపీ ఎన్జిఓస్ అలాగే ఏపీ జేఏసీకి 12 లక్షల మంది ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక పెన్షనర్స్కి రిప్రజెంట్ చేసే అవకాశాన్ని ఇవాళ రాష్ట్ర ప్రభుత్వంలోని ఉద్యోగులందరూ నాకు ఇచ్చారు. ఆ అవకాశాన్ని ఆ బాధ్యతను సక్రమంగా నిర్వర్తించడానికే మన దృష్టి ఉండాలి, మన ఫోర్సైట్ కూడా ఉండాలి. కానీ నేను దాని మీద దృష్టి ఉన్నప్పుడు అది నీకు దేని మీద దృష్టి ఉంటే దాని మీద ఉంటాం. యద్భావం తద్భవతి అన్నారు. నీ భావం ఏదైతే నీకు భవిష్యత్తు అదే ఉంటుంది. నీ భావం ఉద్యోగుల ప్రయోజనం అయితే ఉద్యోగులకు ప్రయోజనం కలుగుతుంది. నీ భావం పోస్ట్ అయితే ఆ పోస్టే వస్తుంది. అందుకని ఉద్యోగ సంఘాల నాయకుడిగా నా భావం ఉద్యోగులకు సంబంధించి 30 సంవత్సరాల ఉద్యమ జీవితం నాది. 30 సంవత్సరాలు బిలిమిష్లెస్ రికార్డు. 30 సంవత్సరాలు ఉద్యోగ ఉపాధ్యాయుల కోసం మనం నిరంతరం దీంట్లో ఉన్నాం. ఇంకొక 4 సంవత్సరాలు 3-4 సంవత్సరాలు ఉంటాం, దాని మీదే ఉంటాం తప్పితే ఇంకా వేరియస్ ఫోకస్ ఏమి ఉండవు. అంటే ఇక్కడ ఒక డౌట్ ఏంటంటే సార్, మీరు ప్రాక్టికల్ మనిషి, అంతా ప్రాక్టికల్గా మాట్లాడుతూ ఉంటారు. ప్రతి దగ్గర ఏ యూనియన్ అయినా ఎక్కడైనా ఎవరైనా కూడా ఒక ఎన్నిక ఉంటేనే అందం ఉంటుంది. ఉన్న సభ్యుల్లో కూడా వేరియస్ పీపుల్ ఉంటారు. సో మావాడు అధ్యక్షుడు అయితే బాగుండు, ఇట్లా రకరకాలు ఉంటాయి. సో మీ యూనియన్కి ఉండే వైబిలిటీస్ మీకు ఉండొచ్చు. బట్ నాకు డౌట్ ఏంటంటే ఏకగ్రీవంగా సాగర్ గారు ఎన్నికైపోయారు అంటే రీజన్ ఏంటంటే మోనోపోలీ ఏ యూనియన్స్ చిన్న యూనియన్సే పెద్ద యూనియన్స్ సంబంధం లేదు సార్. మీ ఏపీ ఎన్జిఓస్ దగ్గరికి వచ్చాక అందరూ కూడా ఏకగ్రీవంగా సాగర్ గారినే ఎన్నుకున్నారు అంటే మీ ఇంకా ఆపోజిషన్ కానీ లేకపోతే మిమ్మల్ని విమర్శించే వాళ్ళు కానీ మీరంటే ఇష్టపడిన వాళ్ళు కానీ ఎవరు లేరు అనుకుంటున్నారా? లేకపోతే మీ యూనియన్లో ఎలక్షన్స్ పెట్టి రన్ చేయడం వల్ల నష్టం ఉంటుందనే భావన ఉన్నారు? ఎందుకని ఇట్లా ఉంది? ఉన్న లీడర్స్లో 30 సంవత్సరాల పాటు లీడర్షిప్లో ఉన్న వ్యక్తులు దాదాపు ఈ స్థాయిలో లేరు. అలాగే ఒక జిల్లాలో దాదాపు 6 సార్లు జిల్లా అధ్యక్షుడిగా, 2 సార్లు జిల్లా సెక్రటరీగా, అంతకుముందు మిగతా ఇంట్లో కూడా ఎనానిమస్గానే ఎన్నికయ్యాను. కృష్ణా జిల్లా లాంటి ఒక స్పందన కలిగిన జిల్లాలో దాదాపు 20 సంవత్సరాలు పైబడి 24 సంవత్సరాల పాటు నేను జిల్లా అధ్యక్షుడిగా, ప్రధాన కార్యదర్శిగా పోటీ లేకుండానే గెలిచిన పరిస్థితి ఉంది. రాష్ట్ర సంఘానికి పోటీ లేదా అంటే రాష్ట్రంలో ఉన్న సీనియర్ మోస్ట్ లీడర్లో, ఉద్యమ నేపథ్యం గల లీడర్లో నేను ఒకడిని. ఐ గట్ అన్ యాక్సెప్టబిలిటీ అమంగ్ ద ఎంప్లాయీస్, టీచర్స్ అండ్ పెన్షనర్స్. నాట్ నో 15 సంవత్సరాల నుంచి దట్ యాక్సెప్టబిలిటీ ఈజ్ దేర్ విత్ ద పీపుల్. ఇవాళ మోనోపలీగా అంటానికి కూడా కాదు, అది ఏకగ్రీవంగా అందరి అభ్యర్థిగా సాగర్ని అందరివాడిగా ఎన్నుకోవడానికి కారణం ఏంటంటే దీని నేపథ్యం కూడా ఉండొచ్చు. ఎవరైతే పోటీ ఉంటుందో 3-4 వ్యక్తులు, నాకు 10 సంవత్సరాలు, ఆ రోజుకి 10 సంవత్సరాల కాలం ఉంది. సాగర్ సీనియర్ మోస్ట్ అయినా సర్వీస్ చాలా ఎక్కువ ఉంది. అందుకని మిగతా పోటీలో ఉన్న మిగతా లీడర్స్ ఒకళ్ళిద్దరికి ఇస్తే 3-4 సంవత్సరాలు వాళ్ళు కూడా ఆ కార్యం చేస్తామని చెప్పి అన్నారు. ఐ యాక్సెప్టెడ్ దట్. అంతా ఒక ఉద్యమం, అందరూ ఉన్నాం, అందరూ ఒక ఫ్యామిలీ మెంబర్స్. ఇంకొక వ్యక్తి ఉన్నాడు, 2-3 ఏళ్ళు రిటైర్ అవుతాడు, మేము 10 ఏళ్ళు ఉంది కాబట్టి అవకాశం వాళ్ళకు కూడా ఇవ్వాలన్న ఉద్దేశంతోనే మనం ఇది చేసాం. ఇవాళ ఆ నేపథ్యంలో గత 5-6 సంవత్సరాలుగా జరిగిన విషయాలు మీకు తెలుసు. ఆ విషయాలు జరిగిన నేపథ్యంలో ఉద్యోగులైనా, ఉపాధ్యాయులైనా, పెన్షనర్స్ అయినా ఏదైతే ఒక రకంగా చూస్తే బీఆర్టీఎస్ ఉద్యమం దాదాపు ప్రభుత్వం అష్టదిగ్బంధనం చేసిన సమీకరణ లేకుండా ఏ ఉద్యమం జరగదు. మా జీవితంలో అసలు సమీకరణ, దాని ఏర్పాట్లు ఇవి లేకుండా చేసిన ఉద్యమం. 1,00,000 మంది అష్టదిగ్బంధనంలో తోసుకొని లోపలికి వచ్చి ఇది చేశారు. అంటే కలెక్టివ్ బార్గెనింగ్ దే హ్యావ్ గివెన్ టు ద లీడర్షిప్. అంత బార్గెనింగ్ కెపాసిటీ ఇచ్చినా కూడా నాయకత్వం దాన్ని సరిగా యూటిలైజ్ చేయలేదు. ఒక రకంగా మా ప్రయోజనాలను పరిరక్షించలేకపోయారన్న భావన ఉద్యోగ ఉపాధ్యాయుల్లో ఉన్నది. ఆ తర్వాత జరిగిన పరిణామాల్లో కూడా టైమ్ అండ్ అగైన్ ఇట్ హ్యాస్ ప్రూవ్డ్. అక్కడి నుంచి ఉద్యోగుల్లో ఒక ఇది బిగిన్ అయింది. వీ మస్ట్ గో ఫర్ ఎ షూటబుల్ పర్సన్. ఇందులో ఏజ్లు, సీనియారిటీలు ఒకళ్ళు ఇవన్నీ కాదు. షూటబుల్ పర్సన్ని, ఆ నేపథ్యం ఉన్న పర్సన్ని, ఒక కాన్ఫిడెన్స్ ఉన్న పర్సన్ని మనం ఎన్నుకోలేకపోయామన్న భావం, బాధన ఇవాళ కాదు. ఇవాళ ఎలక్షన్స్ వచ్చినాయి, నేను అయ్యాను కాబట్టి ఏకగ్రీవంటున్నారు. ఇది 4 సంవత్సరాల నుంచి. నార్మల్గా ఏపీ ఎన్జిఓస్ అసోసియేషన్ అంటే ఏపీ ఎన్జిఓస్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల్లోనే ఉంటుంది. కానీ ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు, రిటైర్ అయిపోయిన 4 లక్షల మంది
పెన్షనర్స్లో కూడా ఉన్న వాళ్ళలో సీనియర్ మోస్ట్ ఇది ఉన్నారు. సాగర్ గారు లాంటి వాడు నాయకుడైతే ప్రయోజనం జరుగుద్ది, ఇది అవ్వకపోవటం వలన మనం ఇంత నష్టపోతున్నాం అన్న భావన ఉద్యోగులందరిలో ఉంది. ఇవాళ ఆ భావన వలన ఉద్యోగ వ్యవస్థ తీవ్రంగా నష్టపోయింది. దాన్ని బహిరంగంగా కూడా ఉద్యోగులు ఇదంతా చేస్తారు. దానివల్ల అంటే ఇప్పుడు నేను అడిగిన క్వశ్చన్లో ఒక రీజన్ ఒకటి ఉంది సార్. 2020-21 ఆ సమయంలోనే మీరు అధ్యక్షులు అవ్వాల్సిన పరిస్థితి 2020 ఆ సమయంలో అయ్యుంటే మీరు నిన్న మీ ప్రమాణ స్వీకార సందర్భంగా ఒక మాట మాట్లాడారు. ఇది ఫ్రెండ్లీ గవర్నమెంట్, మన మాట వింటుంది, మనం చెప్పేది చేస్తుంది అని అన్నారు. సో అదే 2020 ఆ టైంలోనే మీరు ఛార్జ్ తీసుకుని ఉండుంటే అప్పుడు మీకు ఇవ్వడానికి కూడా రెడ్ కార్పెట్ వేశారు. వాస్తవంగా మీరు ఆ టైంలోనే అయ్యుంటే మీరు 90 రోజులు రోడ్డు ఎక్కాల్సిన పనో లేకపోతే ఇంకొక ఉద్యమం చేయాల్సిన పనో ఇంకొకటి చేయాల్సిన పనో మొత్తం మీ భుజాల మీద చేసిన, అంటే ఎప్పుడైతే ఉద్యోగులకి ఏదైతే బాధ్యతని భుజాన్ని ఎత్తుకునే అవకాశం వస్తుందో ఆ సమయంలో లీడర్షిప్ తీసుకుంటే ఉద్యోగులకు భరోసా బాధ్యత ఉంటుంది. బట్ మీరు నిన్న 5 ఏళ్ల కాలం మనకి చాలా వృధా అయిపోయింది, ఇక్కడి నుంచి మన పోరాటం మనం గట్టిగా చేద్దామని అన్నారు. అప్పుడే తీసుకుని ఉంటే చాలా వరకు ఉద్యోగులు 5 ఏళ్ళు బాధపడే పరిస్థితి ఉండేది కాదేమో కదా సార్. ఆ రోజున రాష్ట్ర నాయకత్వంలోకి 2021-22 వచ్చి ఉంటే ఆ ఉన్న సమస్యలన్నీ పరిష్కారం చేస్తామో లేదో తెలియదు, కానీ డెఫినెట్గా హోల్డ్ చేసేవాళ్ళం. డెఫినెట్గా ఒక ప్రభుత్వానికి దానిలాగానే ఇంకొకటి ప్రభుత్వంతో కూడా సమర్థవంతంగా వాణిని వినిపించేవాళ్ళము. కానీ ప్రతిసారి ఒక రాష్ట్ర సంఘంలో, అది కూడా అతిపెద్ద సంఘంలో పనిచేస్తున్నప్పుడు మీరు అన్నట్లు రెడ్ కార్పెట్ ఉండదు, ప్రపోజల్ ఉంటుంది. ఆ ప్రపోజల్ చేయగలిగిన నాయకుల్లో 2-3 పేర్లు ఫోకస్లోకి వస్తాయి. ఆ ఫోకస్లో మేము ఉన్నమాట వాస్తవం గమనించాలి. కానీ ఆ రోజు లీడర్షిప్లు ఉన్నాయి, అవి కంటిన్యూ అవుతున్నాయి. మా దగ్గర ఒక సాంప్రదాయం కూడా ఉన్నది. ఏదైనా లీడర్షిప్ ఒకటి కంటిన్యూ అవుతున్నప్పుడు వాళ్ళకి 1 సంవత్సరం 2 సంవత్సరాల సర్వీస్ ఉన్నప్పుడు అప్పటికప్పుడు వాళ్ళని తొలగించి రావడం అనేది అటువంటి సాంప్రదాయాన్ని సామాన్యంగా తీసుకోదు ఏపీఎన్జిఓ. ఎన్ని ఇష్యూస్ ఉన్నా ఆ నాయకత్వాలు కాస్త అలా ఉంటాయి. అలా ఉండే పరిస్థితుల్లోనే నేను దాన్ని అంటే ఎందుకని ఎలివేట్ అవ్వలేకపోయింది సార్ లాస్ట్ 5 ఏళ్ళు ఒక సీనియర్గా? అంటే ఇప్పుడు మీరు అధ్యక్షుడిగా సంగతి కాసేపు పక్కన పెట్టండి సార్, ఒక యూనియన్లో సీనియర్గా ఎందుకని 5 ఏళ్ళు ఎందుకని ఏపీ ఎన్జీజీఓ అనేది ఎందుకు అంత పెద్ద ఎలివేట్ ఎందుకు అవ్వలేకపోయింది? ఒక పెద్ద ఉద్యమాన్ని భుజాల మీద నడిపిన మీరు యాక్చువల్గా ఇందులో 2 విషయాలు. ఒకటి, ఏది ఎలివేట్ చేయాలన్నా ఫోకస్ రావాలన్నా రాష్ట్ర నాయకత్వం మీదే ఉంటుంది. జిల్లా నాయకత్వాలు వీటిని సమర్థవంతంగా చేయగలుగుతాం. నేను జిల్లా నాయకత్వంలో ఉన్నా కాస్త దాన్ని మించి అందరితో బాగుండే వాళ్ళం, కాస్త గుస్త చేయగలిగింది కాబట్టి రాష్ట్రం అంతా కూడా కొంత ఇది చేస్తుండేవాళ్ళం. కానీ దాని ఎలివేషన్ రాష్ట్ర నాయకత్వాన్ని బట్టి వస్తుంది. రాష్ట్ర నాయకత్వం ఈ 74 సంవత్సరాల్లో ఎప్పుడూ చూడని పరిస్థితిని ఆ రోజున ఆంధ్రప్రదేశ్లో పాత ప్రభుత్వంలో చూసింది. ఏ విషయాన్ని పట్టించుకునే పరిస్థితి లేదు, ఏ విషయాన్ని చేసే పరిస్థితి లేదు. ఒకవేళ అలాంటప్పుడు మాకున్నది ఏంటంటే ఉద్యమంలోకో యాజిటేషన్లోకో ఇంకోటి వెళ్తే అసలు ఉద్యమాన్ని చేయనిచ్చే పరిస్థితే లేదు. ఉద్యమాన్ని చేయనిస్తే పరిస్థితి హౌస్ అరెస్టులు, బైండ్ ఓవర్ కేసులు, 3600 కేసులు ఉద్యోగ ఉపాధ్యాయ కార్మికుల మీద పెట్టిన పరిస్థితుల్లో ప్రజలు ఉద్యోగులు కలెక్టివ్ రిప్రజెంటేషన్ ఇచ్చినా, కలెక్టివ్ బార్గెనింగ్ ఇచ్చినా నాయకత్వం దాన్ని హోల్డ్ చేయటంలో సక్రమమైన రోల్ నిర్వహించలేకపోయింది. ఆ నిర్వహించలేకపోవటం వలన ఎప్పుడైనా అంతే, ఇవాళ మనం ఏదైనా విషయాన్ని తీసుకొచ్చినా సక్సెస్ అయినా సంఘానికి మంచి పేరు వస్తుంది. నేను సక్సెస్ అవ్వలేకపోతే తద్వారా సంఘానికి ఇది వస్తుంది. అందుకని ఆ పీరియడ్ ఇంకోటి ఎక్కడ ఏ రాష్ట్రంలో కూడా ఇలా పరిస్థితి జరగల. నేను చూస్తుంటాం, అన్ని రాష్ట్రాలు కూడా తిరుగుతూ ఉంటాం. ఆల్ ఇండియాలో కూడా ఉన్నాం మేము, ఆల్ ఇండియా స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఫెడరేషన్లో. ఏ రాష్ట్రంలో కూడా అది ఒక కేస్ స్టడీగా తీసుకోవచ్చు. గత 5 సంవత్సరాలు ఏం జరిగిందో కేస్ స్టడీగా తీసుకోవచ్చు. రాష్ట్ర ప్రభుత్వం ఏమి చేయకూడదో దాన్ని కేస్ స్టడీగా తీసుకోవచ్చు. ఉద్యోగ సంఘాల నాయకులు ఏమి చేయకూడదు, ఎలా చేయాలన్న దాని మీద కూడా కేస్ స్టడీగా తీసుకోవచ్చు. సో పూర్తిగా ఫెయిల్ అయినట్టు మీరు భావిస్తున్నారు? పూర్తిగా ఫెయిల్ కాదు, కానీ ఉద్యోగుల యాస్పిరేషన్ తగినట్టు, నాయకత్వ యాస్పిరేషన్ తగినట్లు ప్రవర్తించలేకపోయారు. ఏ సంఘమైనా ఉనండి, ఏదైనా ఉనండి, దానికి తగినట్టు హోల్డ్ చేయలేకపోయారు. మీలాంటి వాళ్ళంతా ఎందుకు ముందుకు రాలేదు? 100% ముందుకు వచ్చాము కాబట్టి బీఆర్టీఎస్ ఉద్యమం మిగతా ఉద్యమాలన్నిటికీ. మీరు ఆ ఒక్క ఉద్యమాన్ని చెప్తున్నారు సార్? నేను ఆ ఉద్యమం కాదు, ఆ ఉద్యమానికి ముందు కూడా మేము ఉద్యమం చేసాం, ఆ ఉద్యమానికి తర్వాత కూడా ఉద్యమాలు చేసాం. మేము జిల్లా నాయకత్వాల్లో ఉన్నాం, రాష్ట్ర నాయకత్వం మీద ఇది చేసేవాళ్ళం. అందరం కలిసి ముందుకు వెళ్దాం అనుకున్నప్పుడు కూడా కంపల్సరిగా ఉద్యమంకి వెళ్ళవలసిందేనని చెప్పిన 2-3 జిల్లాల్లో ప్రథమ వ్యక్తిని నేను. దానికి తోడు ఒక డిసిప్లిన్ ఉంటుంది. ఇప్పుడు సంఘంలో అంతర్గత సమావేశాల్లో, ఎగ్జిక్యూటివ్ సమావేశాల్లో మాట్లాడుకుంటాం, దాని వాణిని వినిపిస్తాం.
ఇట్లా మీరు చేస్తున్నది తప్పు, మనం ఉద్యమానికి వెళ్ళాల్సిందే, ఇక్కడ ఇది జరుగుతుంది. ఈవెన్ బీఆర్టీఎస్ ఉద్యమం తర్వాత వచ్చిన స్టాక్స్లో కూడా మనం హోల్డ్ చేయాలి, స్టాక్స్ని కంటిన్యూ చేయాలని కూడా చెప్తాం. అందులో ఎటువంటి నిష్కర్షగా చెప్తాం. కానీ మెజారిటీ ఒపీనియన్కి కట్టుబడి ఉంటాం. అక్కడ ఒక 54 మంది సభ్యుల పాత ప్రభుత్వం విద్యాసాగర్ లాంటి నోరేసుకుని పడిపోయే ఒక ఉద్యోగ సంఘ లీడర్ని ఏపీఎన్జీఓస్లోకి పైకి తీసుకువస్తే దాన్ని నిర్వీర్యం చేస్తామనో లేకపోతే ఇబ్బందులు పడతామనో మీకు సంబంధించిన ఎవరైతే ముఖ్యమైన నేతలు ఉన్నారో వాళ్ళందరినీ ఇబ్బంది పెట్టి మిమ్మల్ని సైలెంట్ చేసేసారు అనేది బయట వాదన. మీ దాకా వచ్చిందా లేదా? అంటే నన్ను సైలెంట్ చేయటం అంటే నేను ఏదన్నా పాత్ర పోషించో, స్టేట్లో ఉండో లేకపోతే కమిటీలో ఉండో లేకపోతే ఇంకో దాంట్లో ఉండే సైలెంట్ చేస్తే యూ హ్యావ్ టు పుట్ దట్ క్వశ్చన్ టు సాగర్ గారు, మీరు స్టేట్ కమిటీలో ఉన్నారు, ఆ చర్చల్లో ఉన్నారు, ఇంకో చోట ఉన్నారు, మీరు ఎందుకు సైలెంట్ అయ్యారని. ఇక్కడ ఏంటంటే సాగర్ని అవాయిడ్ చేసి ఉండొచ్చు. సాగర్ అనేవాడు, నేను అంతకుముందు 15 సంవత్సరాల నుంచి ఈ రాష్ట్రంలో ఏ పెద్ద కార్యక్రమం జరిగినా, పిఆర్సీ జరిగినా, ఇంకోటి జరిగినా, ఇది జరిగినా నేను ఏ పొజిషన్లో ఉన్నా ఐఎమ్ ఇన్స్ట్రుమెంటల్ ఇన్ డూయింగ్ విత్ దట్. అశోక్ బాబు గారు ఉండి, మిగతా వాళ్ళు ఉండి, అందరితో పాటు నేను కూడా ఉన్నాను. నేను లేనిది గత 3-4 సంవత్సరాల కాలమే. సంఘంలో ఉన్నాం, గ్రౌండ్లో ఉన్నాం, ఉద్యమాల్లో ఉన్నాం, నిత్యం సంఘర్షణలో ఉన్నాం. కానీ డెలిగేషన్స్లోను, కమిటీల్లోనూ, చర్చిల్లోనూ లేను. అది నేను ఎవరైనా అవాయిడ్ చేసి ఉండొచ్చు. బికాజ్ సాగర్ విల్ ఇన్ఫ్లుయెన్స్ వాళ్ళు అనుకున్నది ఏంటంటే మీరు అన్నట్లు నోరేసుకుని పడిపోవడం కాదు, ఉన్న విషయాన్ని ఉన్నట్లు మాట్లాడగలగటం, ఉద్యోగులకు సంబంధించిన వాళ్ళ ప్రతిస్పందన ఏంటి, వాళ్ళ మనోభావాలు ఎట్లా ఉన్నాయనేది నిష్కర్షగా చెప్తాం. ఎవరికైనా చెప్పాల్సింది. బికాజ్ వీఆర్ రిప్రజెంటేటివ్ ఆఫ్ ది ఎంప్లాయ్. ఐఎమ్ నాట్ ద రిప్రజెంటేటివ్ ఆఫ్ ది గవర్నమెంట్, ఐఎమ్ ద రిప్రజెంటేటివ్ ఆఫ్ ది ఎంప్లాయీస్. నేను ఎంప్లాయీస్ రిప్రజెంటేటివ్గా ఉన్నాను కాబట్టి ఇక్కడ కూర్చొని మాట్లాడగలుగుతున్నాను. వాళ్ళు నా మీద పెట్టిన బాధ్యతను సక్రమంగా తీసుకెళ్తూ ఉంటాం. నార్మల్గా ప్రభుత్వాలు దాన్ని ఇష్టపడకపోవచ్చు, కొంతమంది ప్రభుత్వాలు కొంత ఇది, అందువల్ల దానికి జరిగి ఉండొచ్చు. నేను ఆ చర్చలో, ఆ కమిటీలో, వాటిల్లో లేను కాబట్టి ఇక్కడ చిత్రమైన పరిస్థితి. ఎప్పుడు ధర్నా చేయాలి, ర్యాలీ చేయాలి, లేకపోతే బీఆర్టీఎస్ చేయాలి, ఇంకో ఉద్యమం చేయాలంటే సాగర్ గారు వీళ్ళంతా ఉంటారు. అంటే ఉద్యమం వ్యవహారం అంతా నా దగ్గర ఉంటుంది, డెలిగేట్ సెషన్స్ రాష్ట్ర నాయకత్వం దగ్గర ఉంటుంది. సరే, ఇక్కడ నాకు డౌట్ ఏంటంటే, నాదే కాదు ప్రజలందరికీ ఉన్న ఒక డౌట్ ఉంది. వాస్తవంగా మీరు ఉద్యోగులు కావాల్సిన హక్కులో మీకు రావాల్సినవో మీరు అడగాలి. మీకు ప్రభుత్వానికి వాళ్ళకి సంబంధం లేదనేది మీరే పదే చెప్తున్నమాట. ఇక్కడ ఎలా అయిపోయిందంటే, ఏ ప్రభుత్వం వస్తే ఆ ప్రభుత్వానికి కావాల్సిన నాయకులకి పెద్దపేట, ఏ ప్రభుత్వం రావాలి అనుకునేది ఈ నాయకత్వం అందరూ కలిసి తీసుకున్న నిర్ణయం. ఇట్లా ప్రభుత్వానికి నాయకులకి ఒక అండర్స్టాండింగ్ ఏర్పడిపోయింది అనేది బయట ప్రజల్లో వినబడుతోంది. సో ఇప్పుడు సాగర్ గారు వచ్చారు అంటే, మీరు ఓపెన్గా చెప్తున్నాను, మీరు చాలా ఓపెన్ పర్సన్ కాబట్టి. సో టీడీపీ గవర్నమెంట్ వచ్చిందంటే సాగర్ గారు వస్తారు అని చెప్పి అందరూ ఎక్స్పెక్ట్ చేశారు. వైసీపీ గవర్నమెంట్ వచ్చిందంటే పలానా వ్యక్తులు వస్తారని చెప్పి కూడా ముందే అయిపోతుంది. అసలు మీకు ప్రభుత్వానికి ఏం సంబంధం? అంటే యాక్చువల్గా ప్రభుత్వం అని అనగానే పార్టీస్ అంటాను. యాక్చువల్గా పార్టీస్కిను ఉద్యోగ సంఘాలకి ఎటువంటి సంబంధము లేదు, ఉన్న పరిస్థితి కూడా లేదు. పార్టీలకు అతీతంగా మేము దాదాపు 30 సంవత్సరాల నుంచి ఉన్నాం. రాజశేఖర రెడ్డి గారి దగ్గరికి అలాగే వెళ్ళేవాళ్ళం, చంద్రబాబు గారి దగ్గరికి వెళ్ళేవాళ్ళం, కిరణ్ కుమార్ రెడ్డి గారి దగ్గరికి అలాగే వెళ్ళేవాళ్ళం. ఎవరున్నా అలాగే ఉండే పరిస్థితి ఉంటుంది. బట్ మిగతా సంఘాలకి, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల ఏపీఎన్జిఓస్ సంబంధించిన ఉద్యోగుల సంఘానికి కొంత తేడా ఉంటుంది. రోజు గవర్నమెంట్తో, మిగతా సంఘాలు ఎవరూ కూడా, మీకు బయట ఉన్న సంఘటిత సంఘాలు కానీ, ఉపాధ్యాయ సంఘాలు కానీ, మిగతా సంఘాలు కానీ ఎవరికి ప్రభుత్వంతో అన్ని పనులు, అన్ని వ్యవహారాలు ఉండవు. వాళ్ళకి ఏదైనా ఒక డిమాండ్ ఉంటే దాని మీద. మాకు నిత్యం ప్రభుత్వంతో సర్వీస్ మ్యాటర్స్ మీద కానీ, ప్రమోషన్స్ మీద కానీ, డిపార్ట్మెంటల్ ఇష్యూస్ మీద కానీ రోజు ప్రభుత్వంతో ఉంటాం. అందుకని ప్రభుత్వంతో సామరస్య ధోరణిలో ఉండాల్సిన అవసరం ఉంది. ప్రజలు కూడా ఇంకోటి చూడాల్సిన అవసరం లేదు. సామరస్య ధోరణిలో ఉంటాం కానీ రాజీ ధోరణిలో ఉండం. ఈ రెండింటి మధ్య గీత ఉంటుంది. ఆ గీతను కొన్ని నాయకత్వాలు, కొన్ని ప్రభుత్వాలు చెరిపేసి ఉండొచ్చు. ఇట్ షుడ్ నాట్ బి అట్రిబ్యూటెడ్ టు us. మేము ఏ ప్రభుత్వంతో అయినా సామరస్యంగా ఉంటాం. మేము ఆ ప్రభుత్వం మా మాట ఒకసారి 2 సార్లు వింటే మేము ఇంకొస్తా ఇదిగా ఉంటాం. కాస్త ఎడమెంటుకుంటాం. ఒకసారి మాట్లాడితే ఒకసారి. దాని డిపెండ్స్ అపాన్. ఇప్పుడు ఏదంటారు, సాయిబాబా చెప్తాడు, నువ్వు నా ఏపు 100 అడుగులు వేస్తే నేను నీ ఏపు 200 అడుగులు వేస్తాను. సేమ్ ఆ రిలేషన్స్లో అట్లా ఉన్నది తప్పితే మాకైతే సామరస్యంగా ఎక్కడ ఉండాలి, రాజీధరణ ఎక్కడ ఉండాలి, ఈ గీత ఏంటనేది క్షుణ్ణంగా తెలిసింది. మీ ప్రభుత్వం వచ్చింది కాబట్టి, అంటే మీరు అనుకున్న, చెప్పిన మన మాట వింటుంది అనుకున్న ప్రభుత్వం వచ్చింది కాబట్టి 1 year అయింది. 5 ఏళ్ల పాటు మీరు ఇబ్బందులు పడ్డారు అనేది మీరు చేసిన 5 ఏళ్ల పాటు మీరు అదే మాట మాట్లాడారు రోడ్ల మీదకి వచ్చి. బట్ ఈ 5 ఏళ్ళు అయిపోయి 1 year అయింది, 6వ సంవత్సరం వచ్చింది. ఈ 1 yearలో ఎన్నిసార్లు మీరు ప్రభుత్వం దగ్గరికి వెళ్ళి మీ బాధలో, మీ డిమాండ్లో, మీకు రావాల్సినవో
తేవలసిన ఎన్నిసార్లు మాట్లాడారు? దాదాపు ముఖ్యమంత్రి గారిని 3 సార్లు కలిసాం, చీఫ్ సెక్రటరీ గారిని 3 సార్లు కలిసాం. చీఫ్ సెక్రటరీ గారిని సమావేశం ఏర్పాటు చేసి చీఫ్ సెక్రటరీ గారికి మాకున్న డిమాండ్స్ని కూడా చీఫ్ సెక్రటరీ గారి దృష్టికి ఏపీ ఎన్జీఓస్ తరఫున వెళ్ళారు సార్? ఏపీ జేఏసీ పక్షాన, ఏపీ ఎన్జీఓస్ పక్షాన దాదాపు 24 మంది కమిటీ మెంబర్స్తో కూడిన టీం చీఫ్ సెక్రటరీ గారితో కూర్చొని మాట్లాడి ఆ సమావేశంలో 14 చార్టర్ ఆఫ్ డిమాండ్స్ని మేము చీఫ్ సెక్రటరీ గారికి ఇచ్చాం. జనవరి 1వ తారీఖున ముఖ్యమంత్రి గారిని కలిసి ఆ రోజు 11 డిమాండ్స్ని ముఖ్యమంత్రి గారి దృష్టికి ఇచ్చాం. ఇట్లా ముఖ్యమంత్రిగా ఫస్ట్ 6 నెలలు ఈజ్ ద హనీమూన్ పీరియడ్ సాయిబర్. గవర్నమెంట్ వచ్చింది, అనేక ఇబ్బందులు ఉన్నాయి, 6 months. నేను కూడా జనవరిలోనే ప్రధాన కార్యదర్శిగా డిసెంబర్ 31 వచ్చాం. అప్పటి నుంచి నేను ఆన్సరబిలిటీ ఉంటుంది. దానికి సంబంధించి మనం చీఫ్ సెక్రటరీ గారికి, ముఖ్యమంత్రి గారికి ఇవన్నీ కూడా వివరించాం. మీరు అడుగుతున్నారు ఈ 6 నెలల్లో ఏం జరిగింది. అట్లాగే గత ప్రభుత్వంలో అసలు 1వ తారీఖు జీతాలు వచ్చిన పరిస్థితి లేదు. ముఖ్యమంత్రి గారు రాగానే 1వ తారీఖు ఉద్యోగుల జీతాలు, పెన్షన్లు, సామాజిక పెన్షన్లు ఇవ్వండి అన్నారు. టు దట్ ఎక్స్టెంట్ మాకు వచ్చినాయి. అలాగే 3600 కేసులు ఉన్నాయి మా మీద. ఆ 3600 కేసులని మేము ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళాం. ముఖ్యమంత్రి గారు కూడా డీజీపీ గారికి చెప్పటం, డీజీపీ గారు కూడా మొత్తం అన్ని స్టేషన్స్ నుంచి ఆ కేసుల వివరాలు తెప్పించుకొని రివ్యూ చేసి అక్కడ ఉన్న పరిస్థితుల ప్రకారం వాటిని ఏం చేయాలన్న అంశం మీద నిర్ణయం తీసుకోవటం, క్లియర్ తీసుకోవటం కూడా జరుగుతుంది. అక్కడ వరకు అంతవరకు మాత్రమే ఒక రకంగా చూస్తే గత 6 నెలల్లో పరిమిత ప్రయోజనాలు మాత్రమే ఉద్యోగులకు అందాయని చెప్పచ్చు. మీరు ఈ పిఆర్సీ కమిషనర్తో పాటు మరొక ముఖ్యమైన డిమాండ్, మీ సంబంధించిన అసోసియేషన్లో చాలా కీలకమైన సంఘం టీచర్స్. ఆ టీచర్స్కి సంబంధించి మీరు చాలా వరకు వాళ్ళకు కూడా సపోర్ట్ చేస్తున్నారు. అందులో తెలుగు మాధ్యమం, తెలుగు మీడియానికి సంబంధించి, ఇంగ్లీష్ మీడియాకి సంబంధించి పెద్ద యుద్ధమే జరిగింది 5 ఏళ్ల పాటు. సో ఇంగ్లీష్ మీడియం తీసుకొచ్చి హైలైట్ చేస్తున్నారు, తెలుగు మీడియం ఇది అయిపోతుంది అనేది. సో ఇప్పుడు పాత గవర్నమెంట్ ఏదైతే ఇంప్లిమెంట్ చేస్తూ వచ్చిందో అదే కొత్త గవర్నమెంట్ కంటిన్యూ చేసుకుంటూ వస్తుంది. సో దీనిపైన పెద్ద పెద్ద ఆందోళనలు, ఉద్యమాలు చాలా చేశారు. మరి ఇదే విషయం కంటిన్యూ అవుతున్నప్పుడు దీని గురించి మేము ఏదైతే ఏపీ ఎన్జిఓస్ ఉంటుందో ఏపీ జేఏసీకి కూడా ఏపీ ఎన్జిఓస్ ప్రెసిడెంట్, ఏపీ జేఏసీ చైర్మన్ ఉంటాడు. ఉపాధ్యాయులకు సంబంధించిన టోటల్ ఫెడరేషన్ ఉంటుంది, ఐక్యవేదిక. ఉపాధ్యాయ సంఘాల్లో యూటీఎఫ్, ఎస్టీయూ, ఏపీటీఎఫ్, ఏపీటీఎఫ్, పీఆర్టీయూ ఇవన్నీ కూడా ఏపీజేఎస్లో మాతో పాటు భాగస్వామ్యం, మా సెక్రటరీ జనరల్గా ఉంటారు. అందుకని ఈ రెండు కలిసి సమాంతరంగా ప్రవర్తిస్తుంటే ఏపీజేఎస్సీ భాగం ఇది. అందుకని ఉపాధ్యాయుల విషయంలో వాళ్ళు టీచర్స్ వరకు చేసుకుంటారు. ఏదైనా ఇబ్బంది వచ్చినప్పుడు డెఫినెట్గా జేఏసీగా వీ స్టూడ్ ఆన్ బిహాఫ్ ఆఫ్ టీచర్స్. మాకు తెలుసు, నాకు అన్నీ తెలుసు, ఇది చేస్తుంటాం మేము ప్రత్యక్షంగా అందులో. ఎందుకంటే అది చర్చల దాంట్లోనే ముగిసిపోయింది. చిన్న చిన్న యాజిటేషన్స్ జరిగినాయి, మేము కూడా దాన్ని ఇచ్చేసాం, వచ్చాం. మీరు అడుగుతున్నది ఏంటంటే పోయిన గవర్నమెంట్ ఏ ఎడ్యుకేషన్ సిస్టమ్ అయితే పెట్టిందో ఈ గవర్నమెంట్ కూడా అదే ఎడ్యుకేషన్ సిస్టమ్ పెడుతుంది. ఇక్కడ మమ్మల్ని అడగాల్సిన క్వశ్చన్ ఏంటంటే ఉపాధ్యాయులు ఎందుకు చేస్తున్నారు, మీరు కూడా దాన్ని సపోర్ట్ చేస్తున్నారు కదా అని. మేము ఒకటే చెప్తాం, పోయిన గవర్నమెంట్ మాతృభాషను పక్కన పెట్టి ఇంగ్లీష్ మీడియాన్ని తీసుకొచ్చింది, రేషనలైజేషన్ సరిగ్గా చేయలేదు. దాని మీద ఉపాధ్యాయ సంఘాలన్నీ కూడా ఆ రోజున కూడా దాన్ని పెద్ద ఎత్తున వ్యతిరేకించిన, మేమందరం కూడా దాన్ని సపోర్ట్ చేసాం. ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం కూడా దాన్ని సిమిలర్ లైన్స్లో వెళ్తున్నప్పుడు మాతృభాష అనేది ఉండాల్సిందే అని ఏ లైన్ అయితే ఉపాధ్యాయ సంఘాలు తీసుకున్నాయో ఇవాళ కూడా అదే లైన్ తీసుకున్నాయి. ఆ రోజున మరి ప్రభుత్వంలో ఉన్న, ప్రతిపక్షంలో ఉన్న వీళ్ళందరూ కూడా మేము ఉపాధ్యాయ సంఘాలుగా, ఉద్యోగ సంఘాలుగా మేము ఏదైతే ప్రభుత్వం మీద లైన్ తీసుకున్నామో ఆ లైన్ను వీళ్ళంతా సపోర్ట్ చేశారు. మీరు సపోర్ట్ చేశారు, మీరు ఇది ఇచ్చారు, మీరు ప్రభుత్వంలోకి వచ్చారు కాబట్టి మా లైన్ ఏదైతే మీరు సపోర్ట్ చేశారో మీరు కూడా ప్రకటించారో దాన్ని అడగటం తప్పేలా అవుతుంది. అలాగే మాతృభాష, మేము కాస్త కూస్తో సాహిత్యం మీద మిగతా అన్నిటి మీద ఉన్నవాళ్ళుగా, మాతృభాష మీద ఉన్నవాళ్ళుగా మా అందరికీ కూడా నాట్ యాజ్ అన్ ఎంప్లాయీ లీడర్, యాజ్ ఎ సిటిజన్ ఆఫ్ దిస్ కింద మాతృభాష అనేది ఉండాలి. ద మ్యాన్ హూ స్పీక్స్ 1 language ఈజ్ 1 person. ద మ్యాన్ హూ స్పీక్స్ 2 languages ఈజ్ 2 persons. ద మ్యాన్ హూ డజంట్ స్పీక్ హిజ్ మదర్ టంగ్ ఈజ్ నో పర్సన్. సో ఇక్కడ మీది ఏపీ ఎన్జీఓస్. సో మీరు గెస్టెడ్ వాళ్ళతో పాటు కీలకమైన మరొక అసోసియేషన్ మీ దగ్గరికి యాడ్ అయింది సార్. అది గ్రామ వార్డు సచివాలయానికి సంబంధించిన వాళ్ళు. ఐ థింక్ 1,20,000 1,27,000 మంది. వాళ్ళకి ఒక దారి తెన్ను అనేది లేవు, ఒక రూల్స్ సరిగా లేవు. వాళ్ళు అసలు వాళ్ళని చూస్తే జాలి పడాలో బాధపడాలో కూడా అర్థం కాని పరిస్థితి. వాళ్ళు వెళ్ళిపోయారు. వాళ్ళు ఫోన్లు చేసి వాళ్ళు రకరకాల బాధలు చెప్తూ ఉంటారు మీడియాకి. సో అసోసియేషన్ చాలా కీలకమైంది. 1,50,000 అంటే మామూలు విషయం కాదు.
సో వాళ్ళకి సంబంధించి గత ప్రభుత్వంలో ఎటువంటి పరిస్థితులు ఉందో ఇప్పుడు దానికి కొంచెం క్వైట్ ఆపోజిట్లో ఉన్న పరిస్థితి ఉంది. సో వాళ్ళ యూనియన్ అంటే అది మీ గొడుగులో మా గొడుగు కిందే ఉంది, మా మెంబర్షిప్ కూడా. ఎందుకంటే ద మూమెంట్ దే హ్యావ్ రెగ్యులరైజ్డ్ దే కమ్స్ అండర్ ద గవర్నమెంట్ ఎంప్లాయీ సిస్టమ్. అందుకని మేము వచ్చాం. ఇంకోటి కూడా అన్నారు మీరు ఆ రోజులో ఎందుకు ఎలివేట్ అవుతుందంటే, నేను జిల్లా అధ్యక్షుడిగా కానీ ఎన్జిఓ లీడర్గా కానీ వీటి మీద కూడా గ్రామ వార్డు సచివాలయాలు మిగతా అన్నిటి మీద కూడా ఉంటుంది. అది ఆ జిల్లాకి పరిమితం అవుతుంది. నేను ఇచ్చిన వాయిస్ కానీ ఆ జిల్లాకి పరిమితం అవుతుంది. ఇప్పుడు రాష్ట్రానికి వస్తుంది. మేము ఆ రోజు చెప్పాం 1,27,000 మందిని ఒక పాలసీ లేకుండా, ఒక రిక్వైర్మెంట్ లేకుండా, దానికి సంబంధించింది ఏది లేకుండా అపాయింట్ చేయడమే తప్పు. అపాయింట్మెంట్ జరిగింది చక్క 27,000 మందికి ఉద్యోగాలు ఇవ్వడం కరెక్ట్. ఉద్యోగాలు ఇచ్చినప్పుడు ఆ వ్యవస్థ. ఇంకొక ఇబ్బంది ఏంటంటే సాయి గారు, భారతదేశంలో ఎక్కడ ఈ వ్యవస్థ లేదు. మిగతా చోట్ల వ్యవస్థ ఉంటే దాన్ని కొంత తీసుకుని దాని మోడల్ని తీసుకుని మార్చుకుని మనం చేసుకుంటాం. అంటే మోడల్ని నువ్వే తయారు చేయాలి. నువ్వే తయారు చేయలేనప్పుడు నీ కాన్సెప్ట్ ఏంటి, నీ మోడల్ ఏంటని చెప్పి ఒక పైలట్ ప్రాజెక్ట్గా ఏదైనా జిల్లాలోనో ఒక 10 మండలాల్లోనో దీన్ని చేసి ఒక 6 నెలలు ఎంతో దీంట్లో వస్తున్న విధానాలన్నీ చేయాలి. ఆ రోజున తొందరగా దీని మీద ఒక ఇది చేసి అసలు ఎంతమందిని ఎక్కడ తీసుకోవాలో తెలియని పరిస్థితుల్లో ఇష్టం వచ్చినట్లు తీసేసుకున్నారు ఆ 1,27,000 మందిని. వారికి ఏముంది, అంతా చదువుకున్న వాళ్ళు, ఇంటెలిజెంట్, బాగా బీటెక్లు, ఎంటెక్లు, పోస్ట్ గ్రాడ్యుయేట్స్ అందరూ కూడా ఎగ్జామ్ రాసుకొని లోపలికి వచ్చారు. వచ్చినాక వాళ్ళకి సరైన జాబ్ చార్ట్ కానీ, నాదుడు లేని రాజ్యం. ఆ రోజు చెప్పాను వాళ్ళు ఎవరి కింద పనిచేయాలో తెలియదు. ఏఎన్ఎంస్ ఉంటారు, సచివాలయం ఏఎన్ఎంస్, మెడికల్ డిపార్ట్మెంట్, వీళ్ళు ఇక్కడ పంచాయతీ సెక్రటరీ కింద పనిచేయాలి, మున్సిపాలిటీలు ఇంకొక దగ్గర పనిచేయాలి, రోజు వెళ్ళి మెడికల్ డిపార్ట్మెంట్లో పనిచేయాలి. అంటే నాదుడు లేని వ్యవస్థ అనమాట. వెల్ఫేర్ అసిస్టెంట్ వాడు ఎక్కడుంటాడు వాడికి తెలియదు. అందుకని ఇటువంటి దాన్ని పైలట్ ప్రాజెక్టుగా పెట్టకుండా అసలు ఎన్ని వేల మంది అవసరం ఉంది, ఒక వెల్ఫేర్ దాంట్లో 14,000 మంది అవసరం ఉందా, అగ్రికల్చర్ డిపార్ట్మెంట్, వెటర్నరీ డిపార్ట్మెంట్ మొత్తం కలిపిన 4,000 లేరు వాళ్ళ. నువ్వు వెటర్నరీ అసిస్టెంట్స్ని 6,000 చిల్లర 7,000 చిల్లరని తీసేసుకునే పరిస్థితి. సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్స్ మనకి ఎస్సీ వెల్ఫేర్, బీసీ వెల్ఫేర్, సోషల్ వెల్ఫేర్, మైనారిటీ, ఈ మొత్తం కలిపిన 70 సంవత్సరాల నుంచి ప్రభుత్వం 3,000-3,500 రెగ్యులర్ ఎంప్లాయీస్తో రన్ అవుతుంది. నువ్వు వాళ్ళ వెల్ఫేర్లోకి వచ్చి 14,000 మందిని తీసుకున్నావు. అంటే దీనికి అసలు ప్రామాణికత ఏంటి, ఎందుకు తీసుకున్నారు, ఎన్ని కావాలి? అలాగే ఆర్గనైజేషన్ చార్ట్ లేదు. ఎక్కడో కూడా పిరమిడ్ స్ట్రక్చర్ ఉంటుంది. ఆర్గనైజేషన్ అంటే వీళ్ళపైన వీళ్ళు అది ఉంటుంది. దాన్ని పడుతుంది. అందరిని ఒకసారి తీసుకున్నారు, అక్కడ చేశారు. ఎవరికి ఏ పని విధానమో తెలియదు. వాళ్ళని ఇప్పుడు టీచర్స్ ఉన్నారు, మామూలుగా అపాయింట్ అయ్యారు, 2 సంవత్సరాల తర్వాత చేస్తున్నారు, వాళ్ళకు నోషనల్ ఇంక్రిమెంట్స్ ఇస్తున్నారు. గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులు ఏం పాపం చేశారు, వాళ్ళకు 2 సంవత్సరాల తర్వాత రెగ్యులరైజ్ చేశారు, సంతోషం, మేము నోషనల్ ఇంక్రిమెంట్ ఇవ్వము అంటున్నారు. వాళ్ళకి అసలు ఎవరి కింద పని చేయాలి, ఏమి చేయలేదు. సగం మందికి పూర్తి పని భారంతో మునిగిపోయి ఉన్నారు, సగం మందికి పని లేని పరిస్థితిలో ఉన్నారు. పని లేనివాడు పని లేనట్టుగా ఉంటున్నాడు, పని ఉన్నాడు పూర్తిగా మునిగుంటున్నాడు. సో అంటే ప్రభుత్వం పని లేని వాళ్ళని చూపిస్తుంది, మేమంతా పనున్న వాళ్ళని. ఇప్పటికే సగానికి పూర్తిగా తగ్గిపోయిందండి, సగం తగ్గిపోయాయి, పని భారం పెరుగుతుంది. అందుకని ఇప్పుడు ప్రభుత్వం రేషనలైజేషన్ అనే అంశాన్ని తీసుకొచ్చింది. దాని మీద ఇంతవరకు క్లారిటీ అనేది రాలా. అది ఏ విధంగా ఉండబోతుంది అనేది కూడా రాలా. మేము ఉద్యోగ సంఘాలుగా రేషనలైజేషన్ జరుగుతున్నప్పుడు సంఘాలతో కూడా చర్చించి తీసుకోండి అని చెప్తున్నాం, ఫస్ట్ విషయం. రెండోది 1,20,000 మందిని ఒకసారి తీసుకున్నాం, వాడిని ఒక పోస్టులో వేసాం. ఆర్గనైజేషన్ చార్ట్ లేదంటున్నా నేను. అంటే దీని ఇప్పుడు జూనియర్ అసిస్టెంట్ కాకపోయినా సీనియర్ అసిస్టెంట్ అవుతాడు, దానికి ఇంకోటి అవుతాడు, అసిస్టెంట్ ఇంజనీర్ డిఈ అవుతాడు, లేకపోతే ఎస్సీ అవుతాడు, ఇంకోటి అవుతాడు. కానీ వీళ్ళకి వాడి జీవితాంతం అక్కడే ఉండాలి. ఇంకొక పని అంటే నువ్వు 35 సంవత్సరాలు నీకేమి రాదని తెలిసినప్పుడు ఇంకా అతనికి ఎలా ఉంటుంది? ప్రభుత్వం ఏం చేసింది, నీకు లైన్ డిపార్ట్మెంట్ నుంచి ప్రమోషన్ ఇస్తామంది. లైన్ డిపార్ట్మెంట్ అంటే వెల్ఫేర్ అడిగి ఎస్సీ, దాంట్లో అక్కడ 200 వేకెన్సీలు ఉంటాయి. వీళ్ళకి అందులో ప్రమోషన్ కల్పించిన ఈ 14,000 మందిలో 200 మందికి ప్రమోషన్ వస్తాయి, మిగతా 13,000 మంది. అంటే ఒక వ్యవస్థను సృష్టించాం. ఆ వ్యవస్థ దేనికోసం సృష్టించామో మనకు తెలియదు. ఆ వ్యవస్థ పరిణామాన్ని సైంటిఫిక్ అప్రోచ్ లేకుండా పరిణామాన్ని తీసుకున్నాం. దానికి ఒక ఆర్గనైజేషన్ చార్ట్ కానీ జాబ్ చార్ట్ లేకుండా. మీ అసోసియేషన్ నుంచి దీనికి సంబంధించి ప్రత్యేకంగా ఏమైనా ప్రభుత్వంతో మాట్లాడుతున్నారు? చాలా సార్. ఇది ఇంకోటి ఏంటంటే సాయి, అంటే ఇది చాలా చాలా కీలకమైందండి. దీనివల్ల ఏమైందంటే ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఉన్న ఎంప్లాయీస్కి వీళ్ళకి మధ్య ఇబ్బంది వచ్చే పరిస్థితి కూడా ఉంటుంది. ఎందుకంటే మీరు చెప్పినట్టుగా దానికి సంబంధించిన కెమిస్ట్రీ అంతా మా దగ్గర ఉంది. ఎందుకంటే అటు పక్కన రెగ్యులర్ ఎంప్లాయీస్ మా మెంబర్స్గా ఉంటారు, వీళ్ళు కూడా మా మెంబర్స్, మా ఫెడరేషన్లో ఆ ఫెడరేషన్స్ అన్నీ మా దగ్గర ఉన్నాయి.
ఇంకోటి ఏంటంటే సాయి గారు, ఏదన్నా పెద్ద మీటింగ్ జరిగినప్పుడు లేకపోతే పిఆర్సీ జరిగినప్పుడు ఇంకోటి జరిగినప్పుడు బయటకు వస్తుంది, కానీ డే టు డే మేము రోజు వెళ్ళి మాట్లాడి ఇది చేసేది మా బాహుళ్యంలోనే ఉంటుంది. అది మీడియాలకి మిగతా వాటికి పెద్దగా వెళ్ళదు. వాళ్ళకు కూడా వీటన్నిటికీ అంత ప్లేస్ కల్పించే అవకాశం కూడా ఎక్కడ ఉండదు. వీటికి సంబంధించి నోషనల్ ఇంక్రిమెంట్స్ ఇవ్వాలని అడుగుతున్నాం. ప్రతి ఎంప్లాయీకి లైన్ డిపార్ట్మెంట్ ఏదైతే ఉందో ఆ లైన్ డిపార్ట్మెంట్లో వీళ్ళకి ప్రమోషన్ ఛానల్ కల్పించి ఫీడర్ కేటగిరీలో పెట్టండి అని ఇప్పుడు అడుగుతున్నాం. దానివల్ల కొంత ప్రయోజనం జరిగింది. అలాగే ఇంకొక తప్పు ఉంది గవర్నమెంట్లో. దాదాపు 2 లక్షల వేకెన్సీలు ఖాళీలు ఉన్నాయి గవర్నమెంట్లో. రాష్ట్ర ప్రభుత్వంలో 2 లక్షల వేకెన్సీలు ఖాళీ ఉన్నాయి. ఇప్పుడు కాస్త కూస్తో చేస్తే 150,000 నుంచి 160,000 ఇవాళకి ఖాళీలు ఉన్నాయి. అంటే శాంక్షన్డ్ పోస్టులకి ఎగనెస్ట్గా అన్ని వేకెన్సీస్ ఉన్నాయి. అలాగే రాష్ట్రంలో జూనియర్ అసిస్టెంట్ వేకెన్సీలు ప్రతి డిపార్ట్మెంట్లోనూ ఖాళీలు ఉన్నాయి. అంటే 100కి 50-60 ఖాళీలతో పనిచేస్తున్నారు ఇప్పుడున్న ఉద్యోగులు. మేమేమంటామంటే ఇక్కడ ఎక్సెస్ ఉన్నా లేకపోతే పని లేకుండా ఉన్నా ఇంకోటి ఉన్నా బాగా చదువుకున్న వాళ్ళు, కంప్యూటర్ పరిజ్ఞానం ఉన్నవాళ్ళు, వీళ్ళని ఏ డిపార్ట్మెంట్స్లో అయితే ఉద్యోగులు లేక వాళ్ళు ఇబ్బంది పడుతున్నారో, డిపార్ట్మెంట్కి 450 స్ట్రెంత్ కావాలంటే 150తో పనిచేస్తున్నారు. 100 మంది కాంపౌండ్లో 120 మంది ఐటీఐలో, గవర్నమెంట్ ఐటీఐలో 120 మంది పనిచేసేవాళ్ళు ఇవాళ 40 మందికి వచ్చారు. ఇట్లా ప్రతి డిపార్ట్మెంట్ ఏది చూసుకున్నా ఎక్సెప్ట్ మెడికల్ డిపార్ట్మెంట్ అండ్ పోలీస్, మిగతా అన్ని డిపార్ట్మెంట్లో ఇదే పరిస్థితి. అందుకని ప్రభుత్వాన్ని కూడా మేము అడుగుతున్నాం, ఆ డిపార్ట్మెంట్స్లో ఎవరెవరికి కావాలో వీళ్ళలో ఇబ్బంది లేని వాళ్ళని అందులోకి తీసుకెళ్ళిపోతే ఆ డిపార్ట్మెంట్లో పని అవుద్ది, వాళ్ళకి ప్రమోషన్స్ కూడా ఆ ఛానల్లో వచ్చేస్తాయి. ఇక్కడ 2 విషయాలు సార్. మీ ఎన్జిఓ దగ్గరికి వస్తే మీ ఎన్జిఓలో కీలకమైన వాళ్ళు పెన్షనర్స్ కూడా ఉన్నారు. సో అందరికీ తెలిసిందే 2003కి సంబంధించిన పాత పెన్షన్ విధానానికి సంబంధించి ఇప్పటికీ క్లారిటీ లేదు. వాళ్ళు రోడ్డు ఎక్కని పరిస్థితి లేదు. సో దానికి ఒక క్లారిటీ రావట్లేదు. సార్ ఇంకెంతకాలం ఇట్లా ఉంటుంది? ఇట్ ఇస్ నాట్ ద క్వశ్చన్ ఆఫ్ క్లారిటీ. ఏదన్నా విషయంలో క్లారిటీ ఉండకపోవచ్చు, కానీ ఇప్పుడు మీరు చెప్తున్న సబ్జెక్ట్లో క్లారిటీ అనేది ఉంది. అందరికీ చేయాలన్న తలంపే ఉండాలి. 2004కు ముందు నోటిఫికేషన్ ఇచ్చి 2004 తర్వాత జాయిన్ అయిన వాళ్ళకు సిపిఎస్ వర్తింపజేస్తాం. మేమేం చెప్తున్నామంటే తప్పు అంటున్నాం. 2003లో నువ్వు నోటిఫికేషన్ ఇచ్చినప్పుడు సిపిఎస్ అనే అంశం లేదు. వాడు బ్యాంక్ జాబ్ తెచ్చుకోవచ్చు, సర్వీస్ కమిషన్కి వెళ్ళొచ్చు, డిఫెన్స్ ఫోర్సెస్లో కూడా అతను వెళ్ళొచ్చు. కానీ స్టేట్ గవర్నమెంట్ ఆంధ్రప్రదేశ్లో ఉంటాం, పెన్షన్ వస్తుంది, బాగుంటుందని దీనికి అప్లై చేశాడు. నువ్వు ఆ రోజు ఇది సిపిఎస్ అని చెప్తే వాడు అప్లై చేసేవాడు కాదేమో, ఇంకో దానికి వెళ్ళాడు. నువ్వు సిపిఎస్ అని చెప్పలా, అప్లై చేసావు, ఇచ్చావు, మెరిట్ లిస్ట్ ఇచ్చావు, అంతా ఉంది. నువ్వు అపాయింట్మెంట్ ఇవ్వడానికి సంవత్సరం తీసుకున్నావు, అది 2004 వచ్చింది. అప్పుడు సిపిఎస్ అట్లా సుప్రీంకోర్టు హెస్ క్లియర్లీ గివెన్ ద వెర్డిక్ట్. వారికి 2004కు ముందు నోటిఫికేషన్ ఉన్న వాళ్ళకి ఇవ్వండి అందే. సెంట్రల్ గవర్నమెంట్ కూడా దాని మీద వాళ్ళు తీసుకుని సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ అందరికీ 2004కు ముందు వాళ్ళకి ఇచ్చేశారు. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వాన్ని అడిగితే మామూలుగా సిపిఎస్ అనే వ్యవస్థ వాళ్ళు తీసుకొచ్చారు, పిఎఫ్ఆర్డిఏ బిల్లు వాళ్ళు పెట్టారు. అందుకని మేము దీన్ని సిపిఎస్ని మేమేం చేయలేకపోతున్నాం, సెంట్రల్ గవర్నమెంట్ చేయగలిగితేనే మేము చేస్తూ ఉంటాం. మరి 2004కు ముందు అపాయింట్మెంట్ అయిన వాళ్ళకి సెంట్రల్ గవర్నమెంట్ క్లియర్గా ఇచ్చింది, మిగిలిన రాష్ట్రాలన్నీ ఇచ్చినాయి. మరి ఈ రాష్ట్రం ఇవ్వాలి. గత 2 సంవత్సరాలు 3 సంవత్సరాల నుంచి పోరాడుతున్నాం. గత ప్రభుత్వంలో 2 సంవత్సరాల నుంచి అడుగుతున్నాం, ఈ ప్రభుత్వంలో సంవత్సరం నుంచి అడుగుతున్నాం. అందుకని అది కూడా మా ప్రయారిటీలో ఉంటుంది కంపల్సరీగా. 11,000 మంది ఉద్యోగులు ఉన్నారు, 7,000 మంది టీచర్స్ ఉన్నారు, 3,000 మంది కానిస్టేబుల్స్ ఉన్నారు, 1,500 మంది వరకు గ్రూప్ 2 మా ఎన్జిఓ ఆఫీసర్స్ మా దగ్గర ఉన్నారు. వీళ్ళందరికీ ఫైల్ రన్ అవుతుంది. ఇప్పుడు ప్రభుత్వం కూడా మేనవేషాలు లెక్కిస్తుంది. మరి ఇటువంటి వాటిని కూడా చేయాల్సిన అవసరం కూడా ఉన్నది. ఇవన్నీ కూడా ఇందాక మీరు చెప్పినట్టు మా ముందున్న లక్ష్యాలు. సో ప్రయారిటీలో ఉన్న మరొక అంశం సార్, అంటే ఇవన్నీ కూడా మీకు తెలియనివని కాదు, బట్ ప్రజలకి అర్థం అవ్వాలని కొన్ని చెప్తాను. ఉద్యోగులు కూడా కొంతమంది గ్రౌండ్ లెవెల్ వాళ్ళకి అర్థం అవ్వాలని చెప్తుంది. హెల్త్ స్కీమ్ సంబంధించి మాకు జర్నలిస్టులు కూడా అదే బాధ. సో హెల్త్ స్కీమ్ విషయం పైన ఇప్పటికీ ఎందుకని ఒక క్లారిటీ కానీ, ఎందుకని దానికి మీరు మనీ కడుతూ కూడా, అంటే అందం కూడా దానికి కడుతూ కూడా దాన్ని ఉపయోగించుకోలేని పరిస్థితి ఎందుకు వచ్చింది, దాని మీద ఎందుకని క్లారిటీ తీసుకోలేకపోతే? కారణం ఏంటంటే ఉద్యోగ వ్యవస్థ మీద నిర్లక్ష్యం. ఇదివరకు మాకు క్యాష్లెస్ ట్రీట్మెంట్, మెడికల్ రియంబర్స్మెంట్ ఉండేది. మేము పైసా కట్టేవాళ్ళం కాదు. ప్రభుత్వం మా భాగంగా, సంక్షేమ భాగంగా అన్ని ప్రభుత్వాలు ఇస్తాయి. ఇక్కడ ప్రభుత్వం కూడా ఇచ్చింది. దాన్ని మెరుగుపరచాలన్న ఉద్దేశంతో మేము కంట్రిబ్యూట్ చేస్తాం, మీకు భారం అయిపోతుంది, మేము కంట్రిబ్యూట్ చేస్తానని నెలకు 300 రూపాయలు, అంటే సంవత్సరానికి 3,600 కోట్లు, అంటే సంవత్సరానికి 175 కోట్లు మేము ప్రభుత్వానికి ఇస్తాం. మీ ద్వారా ప్రజలకు కూడా చెప్పదలుచుకున్నాం, అసలు మా దగ్గర డిమాండ్సే లేవు. నేను నిన్న కూడా చెప్పా, మీరు అంటారు. నేను రాష్ట్ర అధ్యక్షుడిగా వచ్చే నాటికి దేర్ ఇస్ నో డిమాండ్స్. ఉద్యోగులకు సంబంధించి డిమాండ్సే లేవు.
కారణం ఏంటంటే మేము 20 సంవత్సరాల క్రితం కాస్త కూస్తా రాష్ట్రం సబ్జెక్ట్ మీద ఉంటామని అప్పుడు జేఏసీ రమణయ్య గారు వీళ్ళందరూ ఉన్నప్పుడు కాస్త సబ్జెక్ట్ ఇమ్మనేవాళ్ళు. మేము కూడా వెళ్ళి ఒకరోజు నేను ఆ డిమాండ్స్లో డిఏ అని రాశాను, కాగితం తీసి ఇసిరేశాను. కుర్రాళ్ళు మీరు ఏంటంటే డిఏ డిమాండ్ ఏంటి అసలు? డిఏ డిమాండ్ ఏంటి? అధిక ధరలు పెరిగితే గవర్నమెంట్ ఇస్తుంది, దట్ ఈస్ అన్ అగ్రిమెంట్. మన డిమాండ్స్ పెట్టుకోవాలి కానీ డిఏ పెట్టకూడదు. అక్కడి నుంచి ఇక్కడికి వచ్చామంటే నేను రాష్ట్ర అధ్యక్షుడు అయ్యేసరికి డిఏనే ప్రధాన డిమాండ్ అనే పరిస్థితి వచ్చేసింది. ఇప్పుడు మాకున్న డిమాండ్లు ఏంటి? జీపీఎఫ్ క్లియర్ చేయాలి. ఎవరి డబ్బులు? మా డబ్బులు. మా డబ్బులు ప్రభుత్వం ₹1 కూడా లేదు. మా డబ్బులు ప్రభుత్వం దగ్గర ఉంచుకొని మేము లోన్ అడిగినా ఇంకోటి అడిగినా ఇవ్వకపోతే మేము వెళ్ళి ఒక రకంగా ఉద్యోగ సంఘాలకు హ్యూమిలేషన్ కూడా ఉంది. నాకైతే అట్లాగే ఉంది. వెళ్ళి అయ్యా మా డబ్బులు మీ దగ్గర 30,000 కోట్లు ఉన్నాయి, మేము లోన్లు పెట్టుకున్నాం 400 కోట్లు, మెచ్యూరిటీ రిటైర్ అవుతుంది 400 కోట్లు, కనీసం మాకు అందులో 200 కోట్లు ఇవ్వండి అయ్యా అని ఉద్యోగ సంఘాలు అడిగే పరిస్థితి ఏంటి? ఏపీజీఎల్ ఉంది మా దగ్గర, లైఫ్ ఇన్సూరెన్స్ 14,000 కోట్ల బేస్ ఇది ఉంది మా దగ్గర. మాది డబ్బు, ప్రభుత్వం కాదు అది. వీఆర్ స్టేక్ హోల్డర్స్ ఆఫ్ దట్. అడుగుతాం, ఇప్పుడు అందుకే అడుగుతున్నాం ప్రభుత్వాన్ని కూడా. వీఆర్ స్టేక్ హోల్డర్స్. దానికి ఉన్న 12 లక్షలు మేము, దాంట్లో ఉన్న 8 లక్షల మంది. ప్రభుత్వం ఒక పైసా లేదు, డిపార్ట్మెంట్ కూడా మాదే. ఈ డబ్బులన్నీ ప్రభుత్వం తీసేసుకుంటుంది. మేము డిపార్ట్మెంట్ దగ్గరికి వెళ్తే డబ్బులు ప్రభుత్వం బడ్జెట్ వస్తే ఇస్తూ ఉంటాడు. నెలకి సంవత్సరానికి 400 కోట్లు. సాయి గారు సంవత్సరానికి 500 కోట్లు కడుతున్నాం మేము. మీ 14,000 కోట్లు నువ్వు ఉంచుకో, మాకు 400 కోట్లు ఇవ్వు అని ప్రభుత్వాన్ని అడిగే పరిస్థితి. డిమాండ్ ఎట్లా అవుతుంది? ప్రతి ఈ 70 సంవత్సరాల్లో ఇవాళ బిల్లు పెట్టుకుంటే సాయంత్రం రేపుకో డబ్బులు వస్తాయి. అసలు అది కాదు. నువ్వు అవి ఆపేవు అంటే మాకు ఫెసిలిటీ. నీ బ్యాంకులో డబ్బులు ఉన్నాయి, నువ్వు ఏటీఎం తీసుకుని 5,000 తీసుకుంటావు, అంతే కదా? అది నీ కోరిక ఎట్లా అవుతుంది? నువ్వు ఏటీఎంని ఆపేసావు, నీ బ్యాంకులోంచి నువ్వు డబ్బులు తీసుకోవద్దని ఆపేసాం. ఇవాళ మేము మా బ్యాంకులో ₹1,00,000 ఉన్నాయి, మేము 5,000 తీసుకుంటామని ప్రభుత్వాన్ని అడగాల్సిన పరిస్థితి వస్తే అది డిమాండ్ కాదంట. నేను మా సరెండర్లు ఆపేశారు, డిమాండ్ కాదు. డిఏ ఎరియర్స్ ఆపేశారు, డిమాండ్స్ కాదు. నువ్వు ఏదైతే మా హెల్త్ స్కీమ్లో మేము కడుతున్న డబ్బులు కట్టకుండా మొత్తం ఇచ్చేశారు, ఇవన్నీ డిమాండ్స్ కాదు. మాకున్న ప్రివిలేజ్ రైట్ఫుల్గా మాకున్న వాటన్నింటినీ మీరు ఆపేసి వాటిని డిమాండ్స్ కింద చేస్తున్నారు. డిమాండ్ అంటే పిఆర్సీ కమిటీ అడుగుతాం డిమాండ్, ఇంటీరియం రిలీఫ్ అడుగుతాం డిమాండ్, మీరు చెప్తున్న 57 మెమో ప్రకారం సిపిఎస్ని ఇచ్చేయాలంటాం డిమాండ్. ఇంతే. ఇప్పటి నుంచి వచ్చిన వాటిని మేము అడిగితే, రావాల్సిన వాటిని అడిగితే డిమాండ్. నువ్వు మాకు రెగ్యులర్గా రావాల్సినవి ఎప్పుడు వచ్చాయి, వాటి వెనక్కి తిరిగి మా జీవితంలో ఏ రోజు కూడా వీటి చూడాల్సి వస్తుందని మేము అనుకోవాలి. ఇవాళ ఆ పరిస్థితి సృష్టించి డిమాండ్, వీటినే డిమాండ్స్గా. నేను అందుకే చెప్తున్నా ఉద్యోగులకు కూడా 5,000 కోట్లు పెండింగ్ ఉంది. ఉద్యోగులు కూడా పాపం ఆ రీతిగా తీసుకెళ్ళిపోయారు ఉద్యోగ వ్యవస్థలో. అందులో 1,000 కోట్ల రూపాయలు మేము కొట్టిస్తే సాగర్ గారు చాలా బాగా చేశారు, ఎవరు చేయలేకపోయారు, మీరు బ్రహ్మాండంగా చేశారని మెసేజ్లు పెడుతున్నారు. మీకున్న ఏపీఎన్జిఓ అనేది నోటెడ్ అందరికీ. ఇప్పుడు ఏపీఎన్జిఓ అయింది అంటే గెజిటెడ్ ఎంప్లాయీస్ మీ దాంట్లో యాడ్ అయ్యారు. బేసిక్గా వాళ్ళకి అనేది సపరేట్ అసోసియేషన్స్ ఉన్నాయి. బట్ వాళ్ళలో కొంతమంది మిమ్మల్ని అప్రోచ్ అయ్యి మేము కూడా మీతో పాటు కలిసి నడుస్తామని ఎందుకు వచ్చారు? సో వాళ్ళకున్న ప్రధాన సమస్యలు ఏం గుర్తించారు, వాళ్ళతో ఏం మాట్లాడుతున్నారు గవర్నమెంట్? అంటే యాక్చువల్గా ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే సాయి గారు, గజిటెడ్ అధికారులకు సంబంధించి గొప్ప బలీయమైన సంఘాలు ఏమి లేవు. ఇంకొకటి ఏంటంటే ఏ గజిటెడ్ ఆఫీసర్స్ ఉన్నారో వాళ్ళే ఉన్నారు, కొత్త వాళ్ళు పుడుతున్నారు ఇప్పుడు. కారణం ఏంటంటే రెవెన్యూలో డిప్యూటీ తహసీల్దార్ ఉన్నాడు, నార్మల్ పర్సన్, గజిటెడ్ చేశారు. ఎస్టీఓ ఉన్నాడు సబ్ ట్రెజరీలో, మా సూపరింటెండెంట్ కేటగిరీ, గజిటెడ్ చేశారు. పంచాయతీరాజ్లో ఉన్న సూపరింటెండెంట్స్ అందరినీ గజిటెడ్ చేశారు. పే అండ్ అకౌంట్స్లో ఉన్న సూపరింటెండెంట్స్ అందరినీ గజిటెడ్ చేశాడు. ప్రభుత్వం డిపార్ట్మెంట్ కోరుకుంటుంది, ఉద్యోగులు కోరుకుంటున్నారు, అందరినీ గజిటెడ్ చేస్తున్నాడు. అంటే మా మెంబర్షిప్లో మాతో పాటు ఉండే సేమ్ డిజిగ్నేషన్లో ఉన్నారు వాళ్ళు ఏం గజిటెడ్ అధికారులు ఏం అవలా, సేమ్ లిస్టులో ఉంది. ఆ పోస్ట్ని గజిటెడ్ చేశారు. అలాగే కమర్షియల్ ట్యాక్స్లో ఉన్న ఎస్టీఓలు గజిటెడ్ చేశారు. గజిటెడ్ చేశారు కాబట్టి మా దగ్గర ఉన్న సీనియర్ నాయకత్వం, మా దగ్గర ఉన్న ఎంతో ఎప్పటి నుంచో పనిచేస్తున్న వాళ్ళు, అలాగే డిపార్ట్మెంట్స్లో మా జూనియర్ అసిస్టెంట్ చెప్తే మిగతా వాళ్ళు ఎవరు లేకపోతే అట్లా, ఇప్పుడు సబ్ రిజిస్టర్ ఆఫీసర్ ఉంది, అందరిని అట్లా చేసేస్తున్నారు. అందుకని వాటన్నిటిని ఆలోచించే ఏపీ ఎన్జిఓస్ వల్ల ఏపీ ఎన్జిజిఓస్ 1968కు ముందు ఏపీ ఎన్జిజిఓస్ అసోసియేషన్, ఆంధ్రప్రదేశ్ నాన్ గజిటెడ్ గవర్నమెంట్ ఆఫీసర్స్ అసోసియేషన్, ఏపీ ఎన్జిజిఓస్ అసోసియేషన్ నాన్ గజిటెడ్ ఆఫీసర్స్ అని మార్చాం 1964లో. ఇవాళ మళ్ళీ ఏపీ ఎన్జిజిఓస్ గజిటెడ్ని కూడా తీసుకోవాలి, పెద్ద స్ట్రెంత్ ఉంది, మా స్ట్రెంతే అది. ఇప్పుడు మీరు అన్నట్లు వాళ్ళని కొత్తగా వస్తారు మిగతా వాళ్ళు, కానీ అందులో మా దగ్గర నుంచి ఒక 2,000 మంది ఒక్కొక్క డిపార్ట్మెంట్లో. ఇప్పుడు డిప్యూటీ తహసీల్దార్ని గజిటెడ్ చేస్తే మొత్తం ఆఫీసులో ఉన్న డిప్యూటీ తహసీల్దార్ అందరూ గజిటెడ్లోకి వెళ్ళిపోతారు, మా సంఘం నుంచి వెళ్ళిపోతారు. వాడు ఈజ్ ప్రైమరీ మెంబర్ ఆఫ్ అవర్ అసోసియేషన్, మాతో బాండింగ్లో ఉన్నాడు. ఇప్పుడు అక్కడి నుంచి కూడా సాయంత్రం వచ్చి మా దగ్గర పనిచేస్తాడు. అందుకని ఆలోచించి గజిటెడ్ని కూడా తీసుకున్నాం. ఇదివరకు గజిటెడ్ నాన్ గజిటెడ్ కొత్త ప్యారిటీ ఉండేది, ఇవాళ అటువంటి ప్యారిటీ ఏమీ వ్యవస్థలో లేదు.
మా సమస్యలే వాళ్ళ సమస్యలు, వాళ్ళ సమస్యలే. ఎవరికైనా ఇండివిజువల్ డిపార్ట్మెంట్ సమస్యలు ఉంటాయి కానీ కామన్గా అందరికి ఒకటే. అందుకని వాళ్ళని కూడా మేము అలానే గ్రామ సచివాలయాలు వీళ్ళందరినీ ఇంక్లూడ్ చేసుకున్నాం. కాలానికి తగినట్లు ఇంక్లూడ్ చేసుకోవాల్సిన అవసరం ఉంది, ఇంక్లూడ్ చేసుకుంటున్నాం సార్. మిమ్మల్ని అడగాల్సింది ఏంటంటే సార్, 30 ఏళ్ళు బట్టి ఉన్నారు, ఎన్నో పోరాటాలు చేశారు, ఎన్నో బాధలు పడ్డారు, ఎన్నో అవమానాలకు కూడా గురయ్యారు, అన్నీ చేశారు. ఇప్పుడు మీది ఒక ముళ్ళ కిరీటం లాంటి పోస్ట్. అది ఏ నాయకుడికైనా అధ్యక్షుడు అనేది ముళ్ళ కిరీటమే. పేరు కూర్చోడానికి కుర్చీ బాగుంటుంది, వచ్చే కంఫర్ట్లు బాగుంటాయి, కానీ వెనకాల మోసే బరువు ఎవరికి అర్థం కాదు. సో మీరు 4 ఏళ్ళు ఏం చేస్తారనేది అసలు అడగను సార్. 4 ఏళ్ల తర్వాత ఏమవుతుంది ఎవరికి తెలియదు. ఈ 1 ఇయర్ ఏం చేస్తారు, 1 ఇయర్ ఏం చేయబోతున్నారు, దానికి సంబంధించి మీ దగ్గర రూట్ మ్యాప్ ఏమైనా ఉందా? ఈ 30 సంవత్సరాలు ఏం చేశానో ఈ 1 ఇయర్ కూడా అదే చేస్తాను. సాయి గారు, నేను తప్పు చేయను, తప్పును సమర్థించను, నాకు ఇంక వేరే వ్యాపకం కానీ పని కానీ ఉండదు. ఉదయం నా జనచర 5:30కి స్టార్ట్ అవుద్ది, రాత్రి 10 వరకు ఇంటి నిండా ఉద్యోగులు ఉంటారు, కిందకు వచ్చిన ఉంటారు, ఇక్కడ ఉంటారు. దాన్నే చేసుకుంటూ ముందుకు వెళ్తాం. కానీ మీరు అన్నట్లు ఒక సంవత్సరంలో కొన్ని లక్ష్యాలు పెట్టుకోవాలి. ఉద్యోగులకు సంబంధించిన ఇవి కూడా చేసుకోవాలి. అందుకని ఉద్యోగులకు సంబంధించిన అనేక ఇవి ఉన్నాయి. ఇందులో ఇది చేయించుదాం, ఇది చేయించకూడదు అనేది ఉద్యోగ సంఘాల నాయకుడు. వాటన్నింటినీ ప్రొజెక్ట్ చేసుకుందాం, ముందుకు పోవాలి. కానీ డిమాండ్స్లో ముఖ్యంగా పిఆర్సీ కమిటీ ఏదైతే ఉందో అది వేయించుకోవాల్సిన పరిస్థితి. ఇది ప్రతి నెల, ఒక నెల గడిచిన కాడి నుంచి నష్టపోతాం. డిఏలు 3 డిఏలు పెండింగ్ ఉన్నాయి. ఈ గవర్నమెంట్ వచ్చినా కూడా 3 డిఏలు సెంట్రల్ ఇచ్చింది. ప్రతి 6 నెలలకు ఒక డిఏ ఇవ్వాలి, ఇప్పుడు ఇస్తారు. కానీ ఈ 5-6 సంవత్సరాల్లో దానికి స్వస్తి చెప్పారు. 3 డిఏలు ఇవ్వాలి. ఆ డిఏలకు సంబంధించి కూడా ప్రభుత్వం రిలీజ్ చేయాలని కోరుకుంటున్నాం. ముఖ్యంగా పెన్షనర్ రిటైర్ ఎవరైతే అవుతున్నారో పదవీ విరమణ చేసిన ఉద్యోగస్తుల కంటే ఆపాము, 1 సంవత్సరం వెయిట్ చేసాం. విరమణ చేసి ఇంటికి వెళ్ళేవాడికి 40 సంవత్సరాలు చేయించుకుని అతనికి ఇవ్వలేకపోవటం శోచనీయం. వాళ్ళకి సంబంధించినవి కూడా ఇవ్వవలసిందే. అలాగే 60 నుంచి 62 సంవత్సరాలు ఈ రాష్ట్రంలో ఎన్ని సంఘాలు కావాలంటే అన్ని సంఘాలు ఉన్నాయి. ఏ ఒక్క సంఘము రికగ్నైజ్డ్, నాట్ రికగ్నైజ్డ్, లెటర్ ప్యాడ్ సంఘం కూడా మమ్మల్ని 62 చేయమని అడగల. ప్రభుత్వం ఆ 2 సంవత్సరాల్లో 25,000 కోట్ల రూపాయలు ఇవ్వటానికి, ఎగ్గొడటానికి మాకు 62 సంవత్సరాలు ఇచ్చింది. ప్రభుత్వాల దగ్గర కూడా కొంత విధానం ఉండాలంట. 58 నుంచి 60 చేశారు. ప్రభుత్వ రంగ సంస్థలకి, గురుకులాలకి ఇచ్చారు. ఇప్పుడు కూడా 60 నుంచి 62 చేశారు. వాళ్ళకి మళ్ళీ హోల్డ్ చేశారు. మేమంటాం 8 లక్షల మందికి నువ్వు అడగకుండా 60-62 ఇచ్చి మాతో పాటు ఉన్న ఒక 7,000 మందికి, 8,000 మందికి ఎందుకు అన్నాం. గత 2 సంవత్సరాల నుంచి అడుగుతున్నాం. అదంతా అట్లా ఉంది. ఇప్పుడు కూడా బిగిన్ చేసాం. 6 నెలల నుంచి ఈ విషయం నడుస్తుంది. ఇప్పుడు అది ఫైనల్గా వచ్చింది. రేపు క్యాబినెట్లోకి, ఏపీ క్యాబినెట్ ఆ నెక్స్ట్ క్యాబినెట్లోకి వెళ్తుంది, అవుతుందని ఆశిస్తున్నాం. ఈ సందర్భంగా కూడా ప్రభుత్వానికి ఇది చేస్తున్నాం. నిజంగా మనం ఉద్యోగులకు చేయదలిస్తే వాళ్ళందరూ మళ్ళీ 700 మంది కోర్టుకు వెళ్ళి అందరూ మళ్ళీ కంటిన్యూ అవుతున్నారు. ఆ 7,000లో రిటైర్ అయిన వాళ్ళందరూ కంటిన్యూ అవుతున్నారు. 700 కోర్టు కేసులు. ఫైనాన్స్ డిపార్ట్మెంట్, ఉద్యోగులు, ఇంకోటి ప్రభుత్వానికి చాలా ప్రియారిటీస్ ఉన్నాయి, మీకు చాలా పనులు ఉన్నాయి, అవన్నీ చేసుకుంటున్నారు. ఇటువంటి ప్రతిష్టంభనలు, క్లారిటీ సరిగిన లేకపోవటాలు, డెసిషన్స్ అక్రమంగా తీసుకోపోవటం వలన రోజు వాళ్ళందరూ మా దగ్గరికి, మేము ప్రభుత్వం దగ్గరికి, ఫైనాన్స్లో వీటికి కోర్టులకు అందరికీ ఇచ్చేయటం. అందుకని అటువంటి విషయాల మీదైనా ప్రభుత్వం తీసుకోవాలి. తీసుకునేటట్లు సమర్థవంతంగా ప్రభుత్వం దృష్టి. నిన్న ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ గారు ఒక మాట అన్నారు సార్, వచ్చే డబ్బంతా, ప్రభుత్వం దగ్గర డబ్బంతా జీతాలకి, పెన్షన్లకి, వీటికే సరిపోతుంది, ఏమీ చేయలేని పరిస్థితుల్లో ఉన్నామని అన్నారు. అంటే మీ జీతాలు ఇవ్వడానికే ఇబ్బంది పడుతున్నామన్నారు. సో అంటే క్లారిటీ ఇచ్చేశారు, డబ్బులు లేవు ప్రస్తుతం మా దగ్గర అని. సో ఆర్థికంగా సృష్టించి, సంపదని సృష్టించి మీకు ఇస్తే తప్ప నడిచే పరిస్థితి డైరెక్ట్గా అర్థమైపోతుంది ఆయన మాటలో. ఎవరు కూడా డెప్త్గా డీటెయిల్గా చెప్పరు, అర్థమైపోతుంది. సో మీరు ఇప్పుడు ఇవన్నీ డిమాండ్లని మళ్ళీ తీసుకొచ్చి ఫైనాన్స్ మినిస్టర్ గారు, ఆయన ఫైనాన్స్ మినిస్టర్ కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం చెప్పిన, రాష్ట్ర ప్రభుత్వాల బాధలు చెప్పాల్సిన పరిస్థితి, ప్రజలకు అవగాహన కల్పించాల్సిన పరిస్థితి ఉంది కాబట్టి ఆయన అది అంటున్నాడు. మేము ఉద్యోగ సంఘాల నాయకుడిగా మా ఉద్యోగుల బాధలు, మా సంబంధించిన ఇష్యూస్ని ప్రభుత్వానికి అవగాహన కల్పించాల్సింది, ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాల్సిన బాధ్యత మా మీద ఉంది కాబట్టి మా విషయాన్ని మేము ప్రభుత్వానికి కూడా ఆ రకంగానే చెప్తాం. ఇందులో ఇంకొకటి కూడా ఉంది ఇక్కడ. దీనికి కారణం ఉద్యోగ వ్యవస్థ, ప్రజల వ్యవస్థ, పొలిటికల్ వ్యవస్థ చెప్పమని అడుగుతున్నాను. మీరు ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేని పరిస్థితి, దీనికి కారణం ఏంటి? దీనికి కారణం ఉద్యోగులు అని అడుగుతున్నా. అలాగే నిజంగా ఉద్యోగులు ఎక్కువైపోయారు, జీతాలు ఇవ్వలేము అనుకున్నప్పుడు నేను ఇవ్వటం తప్పనంటలా. 127,000 మందికి మీరు ఇచ్చారు, సంతోషం. అందులో కూడా
కానీ నీ దగ్గర అంత ఇబ్బంది ఉన్నప్పుడు 1,20,000 మందిని ఎందుకు అపాయింట్ చేశారు? ఆర్టీసీ తీసుకొచ్చారు. ఆర్టీసీలో ఉన్న 50,000 మంది ఉద్యోగుల్ని ప్రభుత్వంలో తీసుకొచ్చారు. మేము ఆహ్వానిస్తున్నాం. ఉద్యోగ సంఘాలుగా మా కార్మికుడిని మాలో కలిపారు, వాళ్ళకు కూడా మంచి జరుగుతుందని ఆహ్వానిస్తాం. కానీ డబ్బులు లేకుండా ఇవన్నీ ఎట్లా చేస్తారు? అంటే మీరు సరైన ఆలోచన దృక్పథం లేకుండా పెంచుకెళ్ళిపోతున్నారు. ఇవాళ 4 లక్షల ఉన్న ఉద్యోగుల్ని 8 లక్షలు చేశారు. అట్లాగే టీచర్స్ రేషనలైజేషన్ అంటారు. ఒక పక్క రేషనలైజేషన్ చేస్తున్నాం మనం టీచర్స్ని. మళ్ళీ మెగా డిఎస్సిని ప్రకటించాం, మెగా డిఎస్సి చేస్తున్నాం. అంటే గవర్నమెంట్ దగ్గర ఒక కంపెనీ ఏమి ఉండాలి, మనం ఎలా చేస్తున్నాం ఏం చేస్తున్నాం అనేది లేదు. ఎప్పటికప్పుడు అప్పుడు నిర్ణయాలు తీసేసుకుని అది ఖజానా మీద భారం అయిపోతే ఆ భారానికి మేము కారణం ఎట్లా అవుతాం? ప్రభుత్వం కారణం. అది ఇంకొక విషయం కూడా ఉంది. ఇప్పుడు ఈ పరిస్థితి ఇలా ఉంటుంది అని మనకు తెలీదా? ఈ పరిస్థితి ఇలా ఉందని మాకు తెలుసు, ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళకి తెలుసు, ఇంకొకరికి ఉన్న వాళ్ళకి తెలుసు. ఇవన్నీ ఉన్నప్పుడు మీరు చేస్తామని మాకు చెప్పారు కదా, బకాయిలన్నీ మేము తీరుస్తామని చెప్పారు కదా, పిఆర్సీ మేము వేస్తామని చెప్పారు కదా. అలానే మేము సంవత్సరం వచ్చి 6 నెలలకు వచ్చి కూర్చోట్లేదు కదా. వీటన్నిటినీ మేమనేది కష్టాలు ఉన్నాయి, కష్టాలన్నిటికీ మేము నిర్మాణాత్మక సహకారాన్ని అందిస్తాం కూడా. కానీ ఈ కష్టాలన్నింటినీ ఒక్కొక్కటి మీరు ఎలా చేసుకుంటూ వస్తున్నారో ఆ రంగాలలో ఉద్యోగ రంగాన్ని కూడా ఉంచండి అనేది మా కోరిక. ఉద్యోగుల్ని పూర్తిగా విస్మరించొద్దు అనేది కోరిక. ఉద్యోగుల్లో కూడా మన వైపు పూర్తిగా చూడట్లేదు, గవర్నమెంట్ అనేది పూర్తిగా చూడక్కర్లేదు, దృష్టి సారించట్లేదు అనేది ఒక ఆలోచన. ఎందుకని అంత సానుకూలంగా గవర్నమెంట్ బేసిక్గా మీరు నిన్న ఒక మాట అన్నారు, ప్రభుత్వం నడిపేది మేము కాదు, ప్రభుత్వంలో పనిచేస్తున్న వాళ్ళం మాత్రమే, ప్రభుత్వం దగ్గర డబ్బులు ఉన్నాయా లేదా మాకు అనవసరం, ప్రభుత్వం చెప్తోంది మేము పనిచేస్తున్నాం, మాకు జీతాలు మాకు రావాలని చాలా క్లారిటీగా అర్థమయ్యే విధంగా మీ వాళ్ళందరికీ చెప్పారు, అంటే మీ ఉద్యోగులకి చెప్పారు. బట్ ఇక్కడ సిచ్యువేషన్ చూస్తూ అంటే మీకే తెలుసు రియాలిటీ, అవన్నీ అంటే జరిగే విధానం వేరున్నా దానికి అడ్జస్ట్మెంట్ అవ్వని కూడా మీకు తెలుసు. ఎందుకని అంటే ఉన్నది గ్రౌండ్లో ఉన్నది మీరే, మాట్లాడుతుంది మీరే, క్లారిటీ ఇస్తుంది మీరే, కన్ఫ్యూజ్ చేస్తుంది మీరే. ఎందుకని ఎట్లా అంటే మేము ఎవరిని కన్ఫ్యూజ్ చేయట్లేదు సాయి గారు. ఉద్యోగుల నుంచి డిమాండ్స్ వస్తుంది, దాన్ని తీసుకోవాల్సిన బాధ్యత మా మీద. ఉద్యోగుల డిమాండ్స్ని తీసుకుంటాం. కనపడిన డిమాండ్ వల్ల కనపడిన సమయం వల్ల ప్రభుత్వం దగ్గరికి వెళ్ళాం. దాన్ని ఫ్రేమ్వర్క్లో పెట్టుకోవాల్సిన అవసరం మా దగ్గర ఉంది. దాన్ని ఫ్రేమ్వర్క్లో పెట్టుకుంటున్నాం. ఫ్రేమ్వర్క్లో పెట్టి రాష్ట్ర ప్రభుత్వం దగ్గరికి తీసుకెళ్తున్నాం. మీరే అంటున్నారు 12 నెలల నుంచి ఏమి చేయలేదు అని. ఒక మీరు వేస్తున్నారు మాకు క్వశ్చన్, 12 నెలల నుంచి ఏం చేయలేదు. మేము గట్టిగా అడిగితే ఎన్ని ఇబ్బందులు ఉన్నా కూడా, ఇంత అర్థమయ్యి కూడా, యంత్రాంగంలో ఉండి కూడా మీరు ఎలా అడుగుతారని అడుగుతున్నారు. అందుకని కన్ఫ్యూజన్ మీ దగ్గర ఉంది, మా దగ్గర లేదు. మీరు కదా 5 ఏళ్ల బట్టి రోడ్డు ఎక్కి ఒక్క క్షణం కూడా వేస్ట్ చేసాం. చాలామంది మాట్లాడినంటే ఒక్క క్షణం కూడా ఈ ప్రభుత్వానికి లేదు అన్నట్టుగా మాట్లాడారు. ఆ క్షణం నుంచి 365 రోజులు ఇవ్వవలసిన పరిస్థితి ఉన్నది. రాష్ట్రంలోని ప్రతి వ్యవస్థ చిన్నభిన్నమైన పరిస్థితుల్లో, ఆర్థిక వ్యవస్థ అంతా ఎదిగిన పరిస్థితుల్లో, రాజధాని లేని పరిస్థితుల్లో ఒక్క రోడ్డు కూడా అంటే ఇన్వెస్ట్మెంట్స్ జరగలేదు సాయి గారు. గత 5 సంవత్సరాలు వెళ్తే మీరు ఏ స్టేడియం చూడండి, 5 సంవత్సరాలు దానికి కావాల్సిన ఒక్క చిన్న రూపాయి కూడా ఇవ్వాలి. కల్వర్ట్స్, డ్రైన్స్, మన ఇరిగేషన్కి సంబంధించిన ప్రాజెక్టులకి రెగ్యులర్గా ఏ ప్రభుత్వం వచ్చినా దానికి 8,000 కోట్లు 1,000 కోట్లు వాటికి కేటాయిస్తుంది. గత 5 సంవత్సరాల్లో ఆ కేటాయింపులే సరిగ్గా జరగల. మెయింటెనెన్స్లు ఎక్కడ సరిగ్గా జరగల. మీరు చూడండి, ఏ కల్వర్ట్ ఇది కూడా జరగల. అట్లా రావాల్సిన సోలార్ కానీ ఇటువంటివి కానీ ఏమీ చేయలే. టూరిజం ఉంది, దానికి సంబంధించింది ఒకటి కూడా జరగల. ఇవన్నీ జరగకపోవటం వలన దాంట్లో ఉన్నాయి. ఇవాళ చూస్తే ఇంటర్మీడియట్ బోర్డులో డబ్బులు, ఎన్టీఆర్ యూనివర్సిటీలో డబ్బులు, డిపార్ట్మెంట్లో ఉన్న పీడీ అకౌంట్లో, డిపార్ట్మెంట్కి కొన్ని ఆస్తులు కొంత డబ్బులు ఉంటాయి, వాటన్నిటిని కూడా తీసేసిన పరిస్థితి. ఇవన్నీ పోయి 10 లక్షల కోట్లు 11 లక్షల కోట్లు అప్పు చేసుకుని వచ్చి ఇవాళ ప్రభుత్వంలోకి ఉంటే, ప్రభుత్వం రాగానే మేము ఒక్క నిమిషం కూడా ఆగనన్నాం, మీరు కూడా ఇస్తామన్నారు, మీరు వచ్చారు మాకు ఇవ్వండి అని అడగటం వివేకం, విచక్షణ కాదు అన్న ఉద్దేశంతోనే మేము ఉన్నాం. అంటే పిలుస్తారు, మాట్లాడతారు, చర్చలు అని రెగ్యులర్ ప్రాసెస్. మీరు ఛార్జ్ తీసుకున్న సమయము, అలాగే గవర్నమెంట్ ఫామ్ అయ్యి 1 year అయిన సమయం దాదాపుగా దగ్గర ఒకటే. సో ఈ 2025 జూన్ నుంచి మొదలుపెట్టుకుని 2026 జూన్ వరకు ఎప్పుడు సాగర్ గారి ఆధ్వర్యంలో ఏపీ ఎన్జీజీఓ రోడ్డు ఎక్కబోతోంది, రోడ్డు ఎక్కకుండా ఆపడానికి ఏం చేయబోతారు? ఇక ఒక విషయం చెప్పాలి సాయి గారు, ఏ ఉద్యోగ సంఘాల నాయకుడు కూడా నేను ఒక 6 నెలల తర్వాత రోడ్డు ఎక్కుతాను, 8 నెలల తర్వాత రోడ్డు ఎక్కుతాను అని చెప్పాను. ఉద్యోగ సంఘం అనేది రోడ్డు ఎక్కడానికి చూడకూడదు. నేను చెప్తున్నా, ఉద్యోగ సంఘాలు అనేది రోడ్డు ఎక్కడానికి చూడకూడదు. సామధాన భేద దండోపాయం.
ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫ్రేమ్వర్క్లో ఉన్న డిమాండ్స్ని ప్రభుత్వానికి సమర్థవంతంగా వినిపించాలి, నచ్చ చెప్పాలి. ప్రభుత్వం విననప్పుడు వివిధ మార్గాల ద్వారా వాయిస్ని రాష్ట్రంలోని బాధ్యులైన వ్యక్తుల దృష్టికి, బాధ్యులైన యంత్రాంగం దృష్టికి తీసుకువెళ్ళాలి. ఏది ఎప్పుడు తీసుకువెళ్ళాలి, అందులో ఇవ్వగలిగిన ఉంటాయి, ఇవ్వగలిగిన ఇప్పించాలి, ఇవ్వలేని వాటి కోసం ఇది చేయాలి. అవసరమైతే 1 నెల 2 నెలలు ఆగాలి. ప్రభుత్వానికి ఏ చిత్తశుద్ధి లేకుండా ఇక ఈ ఎంప్లాయీస్కి మేము చేయము అన్న భావంతో ప్రభుత్వం వచ్చినప్పుడు తప్పనిసరిగా జెండా పట్టుకుని రోడ్డు మీద నుంచోవాల్సిందే. సాగర్ గారికి నూతన అధ్యక్షులైన సందర్భంగా శుభాకాంక్షలు చెప్పించడానికి ఒక కీలకమైన పర్సన్, సార్కి బాగా కావాల్సిన వ్యక్తికి కాల్ చేశాను. సో చూద్దాం, ఒకసారి కాల్ లిఫ్ట్ చేసి. బొప్పరాజు గారు నమస్తే అండి. సార్ బొప్పరాజు గారు, సాయి సార్, సుమన్ టీవీ నుంచి. నమస్తే చెప్పండి సార్ ఏం లేదు, మీకు బాగా కావాల్సిన పర్సన్ ఉన్నారు, మీ మిత్రులు. సో ప్రస్తుతం ఆయన నాతో పాటు ఉన్నారు సార్ ఇంటర్వ్యూలో. మీకు ఫ్రీగా ఉంటే మాట్లాడిస్తాను సార్. చెప్పండి సార్. సార్ మీతో పాటు కొన్నేళ్ల పాటు పనిచేసిన విద్యాసాగర్ గారు ఏపీ ఎన్జీఓస్ అధ్యక్షులు అయ్యారు కదా సార్. సార్ సో ఎదురుగా ఉన్నారు సార్, ఏం చెప్తారు ఒక సాటి యూనియన్ గా? నూతనంగా ఏపీ ఎన్జీఓస్ కి రాష్ట్ర అధ్యక్షులు అయినందుకు వారికి ఏపీ రెవెన్యూ సర్వీసెస్ అదేవిధంగా ఏపీ అమరావతి పక్షాన ప్రత్యేకమైనట్టు శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను సార్. సార్ సో చాలా సంతోషం. సుదీర్ఘమైనటువంటి అనుభవం గలటువంటి సాగర్ గారు, ఆయనకి వాస్తవంగా అందరికీ తెలిసిందేది, ఎప్పుడో ఆయన ఈ పదవిని చేపట్టాల్సింది. మరి ఎందుకో కొన్ని పరిస్థితుల దృష్ట్యా ఆలస్యమైంది, కానీ ఈ పదవి ఇప్పటిది కాదు, ఎప్పుడో రావాలి ఆయనకి. సో ఏదేమైనా అన్నిటికన్నా కాలం గొప్పది కాబట్టి ఈరోజు ఇప్పటికైనా ఆయనకి ఎన్జీఓ సంఘం న్యాయం జరిగి ఆయనకి రాష్ట్ర అధ్యక్ష పదవిని అధిరోహించినందుకు వారికి నా పక్షాన ప్రత్యేకమైనటువంటి శుభాకాంక్షలు సార్. సార్ దాంతోపాటు ఏంటి సార్, ఎప్పుడు ఇద్దరు కలిసి, అంటే బేసిక్గా అందరూ కోరుకోరు, ఎప్పుడు అంటే 2 యూనియన్లు కలిసాయంటే ఒకటే కాన్సెప్ట్ ఉంటుంది సార్, ఆందోళన అనేది. సో మీ ఇద్దరు కలవాలంటే ఆందోళన రావాలి, లేదా చర్చలు రావాలి. సో ఎప్పుడు జరగబోతుంది, జరగాలని కోరుకుంటున్నారా వద్దనుకుంటున్నారా? అయ్యో ఎప్పుడు కూడా మేము ఏపీ ఎన్జిఓ జేఏసీతో ఎప్పుడు కూడా ఏపీ జేఏసీ అమరావతి కలిసే ప్రయాణం చేసింది, గతంలో చేసింది. మేము మొదటి నుంచి కూడా ఏపీ జేఏసీ అమరావతి, ఏపీ ఎన్జిఓ జేఏసీ తప్ప ఇతరులు ఎవరు కూడా మాకు సంబంధం లేదు. మేము ఎప్పుడు వారితో కలిసి గతంలో చలో విజయవాడ అప్పుడు కూడా మేమిద్దరం కలిసి ప్లాన్ చేశాం. ఆ ప్లాన్ ని ఇంప్లిమెంట్ చేసింది కూడా మొత్తం లోకల్ గా సాగర్ గారే ఆ కార్యక్రమం నిర్వహణ చేసింది కూడా. విజయవాడ చలో విజయవాడ మొత్తం కూడా ఆయన భుజస్కంధాల మీదే వేసాం. సో ఫైనల్ గా మీరు మీ ఉద్దేశం ప్రకారం, అంటే గత 5 ఏళ్ల పాటు మీరు పోరాటాలు చేశారు, 92 రోజులు చేసిన దాంట్లో మెయిన్ మీరుందు నడిపారు. బట్ అది ఆగిపోయే కారణం కూడా ఒక విధంగా మీ వైపు అన్ని వేళ్ళు చూపించాయి అప్పట్లో. సో ఇటువంటి పరిస్థితి కనుక మళ్ళీ వచ్చే పరిస్థితి ఉంటే, అంటే లాస్ట్ టైంలా కాకుండా ఈసారి ఐక్య కార్యాచరణ అట్లాంటి ఏర్పాటు చేస్తారా, లేదా మనస్ఫూర్తిగా ఇటువంటి పరిస్థితి రాకూడదని కోరుకుంటారా? అంటే ఆందోళన చేయాల్సిన పరిస్థితి రాకూడదని కోరుకుంటారా? ఈ ప్రభుత్వ హయాంలో నాకు తెలిసి గౌరవ ముఖ్యమంత్రి గారికి సుదీర్ఘమైనటువంటి అనుభవం ఉన్నాయన, అనేక సంవత్సరాలుగా గౌరవ ముఖ్యమంత్రిగా పనిచేసిన ఆయన బహుశా మమ్మల్ని ఆ వైపు నడిపిస్తాడని మేము అనుకోవట్లేదు. ఎందుకంటే ఆయన కొన్నటువంటి అనుభవం అయితేమి, మా ఉద్యోగ సంఘాలతో ప్రధానంగా బాగా మేము అట్రాక్ట్ అయింది 2014-19లో ఆయన మా పట్ల చూపించినటువంటి ప్రేమ. ఓకే, తర్వాత ఆయన వేరే వాళ్ళు వచ్చి ఉండొచ్చు, అది ప్రజలు అభిష్టం, మేము ఒక్కరం పార్ట్ కాకపోవచ్చు. కానీ అప్పుడు చూపించినటువంటి దాన్నే మేము నెమరేసుకుంటున్నటువంటి పరిస్థితి. కాబట్టి ఆయన తప్పకుండా మా ఉద్యోగుల వైపు చూసి ఇప్పటికైనా, ఎందుకంటే సంవత్సర కాలం అయింది, ఆ అందరిలో ఆ బాధ ఉన్నమాట వాస్తవం. మాకు ఎక్కువగా ఆయన అలవాటు చేసిందే బాగా. ఆనాడు 14-19లో ఉద్యోగులకి 42% ఫిట్మెంట్ ఇచ్చినటువంటి ఏకైక గౌరవ ముఖ్యమంత్రి ఆయన. ఇదివరకు ఇంతకు ముందు ఆ స్థాయిలో ఎవరు కూడా ఇవ్వలేదు. 39 హైయెస్ట్ అనుకున్నాము, 42 చేశారు ఆయన. సో ఆ నమ్మకం, హైయెస్ట్ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి ఉద్యోగుల్లో కూడా, అదే మేము బాధపడుతుంది కూడా. సో దాంతో తప్పకుండా మమ్మల్ని ఆ వైపు నడిపిస్తారని మేము అనుకోము. ఆ అవకాశం మాకు ఇవ్వడు. అనివార్యమైతే
తప్పకుండా మేము కలిసే ఏదైనా సరే ఉద్యోగులు, ఉపాధ్యాయులు, కార్మికులు, విశ్రాంత ఉద్యోగులు, కాంట్రాక్ట్, అవుట్ సోర్సింగ్, గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగుల శ్రేయస్సు కోసమే మేము ఏర్పడ్డాం. తప్పకుండా మా పని అది, మా విధి అది. ఉద్యోగులు మా మీద ఎన్నో నమ్మకాలు పెట్టుకున్నారు. ఆ నమ్మకాలు ఒమ్ము చేసే స్థితి అయితే ఎట్టి పరిస్థితుల్లో మేము ఉన్నాం. సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్. ఎందుకంటే గతంలో కలిసి పనిచేశారు కాబట్టి రేపొద్దున ఏ సమస్య వచ్చినా ఇలా కలిసి పనిచేయాలని కోరుకుంటూ, అసలు మీకు సమస్యలు రాకూడదు, రోడ్డు ఎక్కకూడదు అయితే మేము అయితే కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ టైగర్. థ్యాంక్ యూ. సార్ ఏంటి సార్ మీ పాత మిత్రులు? మిత్రులే, పాత మిత్రులేం కాదు, మిత్రులేనా? ఇబ్బంది ఏం లేదు. సో చాలా పాజిటివ్గా చెప్తున్నా. ఎందుకంటే మేము అందరం కూడా ఉద్యోగ సంఘాల్లో అనేక సంవత్సరాలు, దశాబ్దాల పాటు కలిసి పనిచేసాం. ఇవాళ పార్ట్స్ కొంత వేరైనా పక్క నుండి పనిచేస్తున్నా ఎప్పుడు ఆ ఇబ్బందులు నాకైతే సాగర్కి వ్యక్తిగతంగా ఏ సంఘాలతోనూ ఏ వ్యవస్థలోనూ ఉండదు. అందరూ పర్సనల్గా వ్యక్తిగతంగా నన్ను బాగా అభిమానించే వాళ్ళే, ప్రేమించే వాళ్ళే ఉన్నారు. అందులో ఆయన కూడా ఒకరు. అందుకని అటువంటి ఇబ్బంది ఏం లేదు. ఐక్య ఉద్యమాలే. మేమంతా ఒక కాన్సెప్ట్ బేస్డ్ లీడర్స్. ముఖ్యంగా సాగర్ అనేది కాన్సెప్ట్ బేస్డ్ లీడర్. టైంకి ప్రకారం దీని ప్రకారం మారదు. ఐక్య ఉద్యమాలే ఉద్యోగులను ముందుకు తీసుకెళ్తాయని చెప్తున్నాం. ఇట్లా రకరకాల ఇష్యూస్లో ఉద్యోగుల వ్యవస్థను ఇబ్బంది పడుతుండే అని చెప్తున్నాం. ఐక్య ఉద్యమం. అందుకే నేను చెప్పాను, కలెక్టివ్ బార్గెనింగ్ ఇవ్వాలి. కలెక్టివ్ బార్గెనింగ్ ఉద్యోగులు ఇవ్వాలి మాకు. కలెక్టివ్ రిప్రజెంటేషన్ అంటే అన్ని కలుపుకొని కలెక్టివ్ రిప్రజెంటేషన్ మేము గవర్నమెంట్కి ఇవ్వాలి. గవర్నమెంట్ వినని పక్షంలో కలెక్టివ్ యాజిటేషన్ అనేది చేయాలి. దాని మీద మాకు పూర్తి అవగాహన ఉన్నది. ఇందాక ఆయన చెప్పినట్లు నేను కూడా చెప్పాను ఆల్రెడీ ఇందాకే. ఈ ప్రభుత్వంలో స్వేచ్ఛాయుత వాతావరణం ఉంది, అనుభవం గల ముఖ్యమంత్రి. మాకు కూడా ఆయన దగ్గర తీసుకెళ్తున్నాం, కొంత సమయం ఇస్తున్నాం. అది సమర్థవంతంగా చెప్పడం, ఇంకాస్త అవసరమైతే ఇది కూడా తెలుసు, వాటిని కాస్త కూస్త తీసుకురావాల్సిన పరిస్థితి ఉంది. తీసుకురాని పరిస్థితి ఉన్నప్పుడు ఐక్య ఉద్యమాలకు ఎప్పుడూ కూడా ఉండదు. ఏపీ ఎన్జిఓస్ అనేది ఈ రాష్ట్రంలోనే అతిపెద్ద సంఘం, పెద్దన్న పాత్ర పోషిస్తున్న సంఘం. అందుకని దానికి వెనకాల కెపాసిటీ అంతో బాధ్యత కూడా అంతే ఉంటుందని చెప్పి మేము భావిస్తున్నాం. ఉద్యోగులు రెండు కోరుకుంటారు, ప్రభుత్వంతో సమర్థవంతంగా మనకు సంబంధించిన వాణిని వినిపించగలిగిన విశ్వాసమైన నాయకత్వం ఉండాలి అని కోరుకుంటారు. అటువంటి విశ్వాసమైన నాయకత్వం మీకు ఉంది అని చెప్తున్నా. రెండవది ఏం కోరుకుంటారంటే, ప్రభుత్వం మన మాట వినని పక్షంలో, మనకు రావాల్సిన ప్రయోజనాలను పూర్తిగా భంగం కలిగిన పక్షంలో వచ్చి రోడ్డు మీద నుంచోవాలని కోరుకుంటాడు. మేము టైమ్ అండ్ అగైన్ వీఆర్ ఫర్ దట్. అటువంటి పరిస్థితులు ఎట్టినప్పుడు ఈ రాష్ట్రంలో మొట్టమొదట ఏపీ ఎన్జిఓ ఎర్ర జెండా తీసుకుని రోడ్డు మీదకి వచ్చే వాళ్ళలో ఫస్ట్ వ్యక్తి. అట్లాంటి పరిస్థితి రాకూడదని అయితే ఈ ప్రభుత్వంలో ఇప్పుడున్న ముఖ్యమంత్రి గారి దగ్గర అటువంటి పరిస్థితి రాదని, రాకూడదని, రానివ్వరని, అటువంటి విచక్షణ, వివేకత, ఉద్యోగుల పట్ల పూర్తి అవగాహన, ఉద్యోగ సంఘాల నాయకులతో పూర్తి ఎవరైనా అనేది పూర్తిగా తెలిసిన ముఖ్యమంత్రి గారు ఉన్నారు. అందువలన అటువంటి పరిస్థితి ఏ రోజు మా ఈ రాష్ట్రంలో రాదు అని మేము ఇస్తున్నాం. కానీ ఐక్య ఉద్యమాలు తప్పని పరిస్థితి వచ్చినప్పుడు తప్పనిసరిగా పెద్దన్నగా ఏపీ ఎన్జిఓస్ అండ్ ఏపీ జేఏసీ దానికి కూడా పూర్తి సంసిద్ధతలో ఉంటుంది. నాయకత్వం కూడా ఆ రీతిలోనే ఆలోచిస్తుందనే విషయాన్ని తెలియజేస్తుంది. ఇటు సహకారం, ఇటు జాగ్రత్త రెండు చెప్తున్నారు. సో ఫైనల్గా విద్యాసాగర్ గారికి ఉన్న ఎక్స్పీరియన్స్, ఉద్యోగ సంఘాల నేతల ఐక్య కార్యాచరణకి తీసుకోవాల్సిన ఏవైతే, అంటే ఒక ఉద్యమాన్ని నడపాలంటే అన్ని యూనియన్లను కలపాలి అంటే ఆ పెద్దన పాత్ర పోషించే ఆ తత్వం ఉండాలి. ఆ తత్వం ఉన్న విద్యాసాగర్ గారి ఆధ్వర్యంలో అయితే ఇప్పుడు ఏపీ ఎన్జీఓ అసోసియేషన్ అయితే చాలా స్ట్రాంగ్గా నడుస్తుంది. సో భవిష్యత్తులో ఎప్పటివరకు కూడా ప్రజలకు ఒక నెగిటివ్ ఒపీనియన్ ఉంది. ఎందుకని మాట్లాడితే వీళ్ళు ఉద్యమాలు బాట పడుతున్నారు, ఎందుకని ప్రతిసారి రోడ్డు ఎక్కుతున్నారు, మా సమయం అంతా వృధా అయిపోతుందని ప్రజల్లో ఉన్న ఏదైతే ఒక అసహనం ఉందో ఈ 5 సంవత్సరాల పాటు రాకుండా చూసుకుంటారని, అలాగే ప్రభుత్వం కూడా సహకరించాలని కోరుకుంటూ, ఉద్యోగులు రోడ్డు ఎక్కకూడదని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, థ్యాంక్ యూ విద్యాసాగర్ గారు. ఈ 5 ఏళ్ళు మీకున్న టర్మ్ అంతా కూడా చాలా హ్యాపీగా ఉద్యోగులకి హ్యాపీగా ఉండాలి, అలాగే మీరు కూడా చాలా చక్కగా దీన్ని నడపాలని కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్ అండి.